ఓకే. గురుగారు నమస్కారం. నమస్తే. శుభం. ఓకే. కరుణాకరుణాతరంగితాక్షీంద్రుతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూహైః అహమిత్యేవ విభావయే భవానీ సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురతు తారానాయక శేఖరా స్మితముఖీమాపీనవక్షోరుహాం పాణిభ్యామళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రక్తఘటస్థరక్తచరణాం ధ్యాయేత్పరాం అంబికాం ह्रीङ्कारासनगर्भितानलसिघा सौक्लीं कलां बिभ्रतीं सौवर्णाम्बरधारिणी वरसुधाधौतान्त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशमङ्कुशधरां स्रग्भूषितामुज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्परकलां श्रीचक्रसञ्चारिणीं शुक्लां ब्रह्मविचारसारपरमाम् आद्यां जगद्व्यापिनीं वीणा पुस्तकधारिणी अभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिका विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं बुद्धिप्रदां शारदां या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदा अस्माकं सन्निधिं क्रियातु। ఓ శ్రీమాత్రే నమః. సవితాంబికాయ నమః. లలితా రహస్యసహస్రనామాలు అధ్యయనం చేస్తున్నాం. ఇందులో మొట్టమొదట శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి అనేటువంటి 3 నామములు వచ్చినాయి. ఈ 3 నామములు ఏమిటంటే సృష్టి స్థితి లయలకు సంబంధించినటువంటివి. అనగా సృష్టి స్థితి లయలు అనేటువంటి ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేటువంటిది కూడా మనం తెలుసుకున్నాం. దీనికి ఏమిటంటే సృష్టి స్థితి లయలంటే సత్వగుణము, రజోగుణము, తమో గుణము అనేటువంటివి ఈ త్రిగుణములు ఏమంటారంటే మనకు ఇందులో బ్రహ్మసూత్ర భాష్యంలో త్రిగుణాలని సాంఖ్యము లేక ప్రధానము అంటారట. అక్కడ ఇవి ఏమిటంటే ఇవి అశాశ్వతమైనటువంటి బ్రహ్మసూత్ర భాష్యాల్లో బ్రహ్మసూత్రంలో ఈ సాంఖ్యాన్ని ఖండించేసేస్తారు. బాగా తుక్కుగా ఖండించి పారేస్తారు ఈ సాంఖ్యాన్ని బ్రహ్మసూత్ర భాష్యంలో. అనగా అర్థం ఏంటి? అశాశ్వతమైనటువంటి స్థిరంగా ఉండవు. ఇవి జాయతే గచ్చతి ఇది జగత్తు అనేటువంటి దానికి అనమాట. అయితే ఈ స్థావర జంగమాత్మకమైనటువంటి ఈ ప్రపంచానికి మూల కారణమైనటువంటి ఏమిటంటే ఈ త్రిగుణాలే. ఆ త్రిగుణములు ఈ రూపములు ధరించి ఈ జగత్తును ధరిస్తూ ఉన్నాయి అని మొట్టమొదటగా చెప్పారు. ఇందులో శ్రీమాతా దానిలో ఏంటంటే సృష్టిని గురించి చెప్పాడు. శ్రీ మహారాజ్ఞి అనే దానిలో స్థితికారకత్వం గురించి చెప్పారు. ఏమిటంటే ఉండేది స్థితికారకత్వంలో పోషణ ఇటువంటివి కూడా ఉంటాయి. స్థితికారకత్వంలో ఈ స్థితికారకత్వంలో తర్వాత పరిపాలనకు సంబంధించి రాజుగారు ఏం చేస్తాడు? రక్షిస్తాడు, పోషిస్తూ ఉంటుంటాడు. అందువలన రాజు అనేటువంటిది పుల్లింగ శబ్దము, రాజ్ఞి అంటే రాణి అనేటువంటి స్త్రీలింగ శబ్దం, అందువలన వేశారు శ్రీ మహారాజ్ఞి అనమాట. ఈ శ్రీ మహారాజ్ఞి అనేటువంటి ఇది అనమాట. ఇది దీనిలో వేసినటువంటి ఈ 3 ఈ శ్రీ మహారాజ్ఞి అనేటువంటి పదము యొక్క విశేషం ఏమిటనంటే ఆ పరిపాలనకు సంబంధించినటువంటివి అని అర్థం. కాబట్టి పరిపాలనకు సంబంధించినటువంటి ఏదైతే రూపం ఉందో అది అమ్మవారు తీసుకుంటుంది అని అర్థం. అనగా లక్ష్మీయుక్తము అని అర్థం. అది లక్ష్మీయుక్తం అని అర్థం అనమాట. ఈ రెండోది లక్ష్మీయుక్తము, మొదటిదేమో వాణియుక్తమైనటువంటిది అనమాట, బ్రహ్మయుక్తమైనటువంటిది. తర్వాత మూడోది ఏమిటంటే లయకారకమైనటువంటి
ఆ పర ఆ శివుడు ఉన్నాడే రుద్ర, లేకపోతే రుద్ర అనకండి, మహేశ్వరుడు అని ఎలా అయినా సరే, ఆ యొక్క స్థితిని 3వ నామంలో చెబుతున్నాడు. ఈ 3వ నామం ఏంటంటే శ్రీమత్ సింహాసనేశ్వరి అని చెప్పాడు. ఈ శ్రీమత్ సింహాసనేశ్వరి అంటే సింహాసనము. ఇప్పుడు ఉదాహరణకి రాజుగారు ఎక్కడ కూర్చున్నాడంటే సింహాసనం మీద కూర్చున్నాడు, కానీ కుర్చీ మీద కూర్చున్నాడని ఎవరు అంటారు. ఇది ఒక శబ్దం. రాజుగారు మరి మళ్ళాంటి వాళ్ళు కుర్చీ మీద కూర్చుంటాం, కానీ రాజుగారు కూర్చుంటేది ఎక్కడ, సింహాసనం మీద కూర్చుంటారు. ఆ పదం ఆయనకే ఇస్తారు. ఇప్పుడు సింహ ఆసనము అనే మాటకు అర్థం ఏంటి? అది సింహ అంటే సింహము అనేటువంటి పదం మనకు అర్థం అవుతూనే ఉన్నది. ఆసనం అంటే కూర్చుండేది అని అర్థం. అనగా సింహము ప్రత్యేకంగా ఒక చోట కూర్చుంటుంది. అది అందరూ కూర్చున్నటువంటి ప్లేస్ లో అది కూర్చోకూడదు. ఆ సింహం అదేం చేస్తుందంటే అంత ఉన్నతంగా ఉన్న ప్రదేశంలోకి వెళ్ళి కూర్చుంటుంది. అది ఉదాహరణకి ఆ కొండ కింద అన్ని జంతువులు తిరుగుతూ ఉంటాయి, చెట్లు ఉంటాయి, జంతువులు తిరుగుతూ ఉంటుంటాయి. వాటితోటి పాటు అది కూడా అక్కడ తిరగదు. ఇది ప్రత్యేకంగా ఏం చేస్తుందంటే ఉన్నతమైన స్థానం కాబట్టి కొండ పైన శిఖరం మీద ఎక్కి కూర్చొని అలా కూర్చొని మొత్తాన్ని అన్నిటినీ కింద ఉన్నటువంటి ఈ జంతువులు ఎన్నైతే ఉన్నా అన్ని ఏమేమి చేస్తున్నాయి, ఏమేమి ఉన్నాయి అని అన్ని తన దృష్టిలోకి తెచ్చుకుంటూ ఉంటుంది పైన కూర్చొని. అంటే అర్థం ఏంటి? ఉన్నతమైన ఆసనంలో కూర్చొని చూస్తుంటుంది. ఏది సింహము. దానికి ఆసనం ఏమిటి? ఉన్నతమైనటువంటి ఆసనమే సింహానికి ఉన్నటువంటిది. అది అర్థం. కాబట్టి అన్నిటినీ దర్శనం చేసుకుంటూ ఉంటుంది సింహం. అటువంటి ఆసనం మీద అమ్మవారు కూర్చొని ఉన్నది. అందులో ఈ సింహ ఆసనం అనేటువంటిది ఏమిటంటే 4 దిక్కుల 4 సింహాలు ఉంటాయి. మనకు భారతదేశ చిహ్నంలో కూడా సింహాలు బొమ్మ వేసి మీరు చూశారు. కానీ మనకి 3 చూపిస్తున్నాం, అటుపక్క ఇంకొకటి ఉంటుంది 4 సింహాలు. 4 సింహాలు అంటే అర్థం ఏమిటంటే 4 దిక్కుల 4 సింహాలు చూస్తూ ఉంటాయి. ఆ చూస్తూ పరిపాలన చేస్తూ ఉంటాయి. ఎక్కడైతే అధర్మం ఎక్కడైతే ప్రవర్తిస్తుందో అక్కడ ఈ సింహం విజృంభిస్తుంది అని అర్థం. అది ఆ సింహం విజృంభించి, సింహం అంటే ఎవరు? 10వ అధ్యాయంలో వచ్చిందిగా. ఏది గీతలో 10వ అధ్యాయం వచ్చింది, మృగేంద్ర మృగేంద్రోహం అక్కడ వచ్చింది. కాబట్టి మృగం ఎవరంటే, ఆ సింహం ఎవరంటే సాక్షాత్తు పరమాత్మయే. ఆ పరమాత్మ ఆ దిక్కున ఉద్భవించి ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అలా చేస్తూ ఉంటుంటాడు. అందువలన ఆ సింహాసనం మీద కూర్చున్నటువంటి ఆయన అంత గొప్పగా ఉంటాడు. ఆ ఉన్నటువంటి ఆయన ఏం చేస్తాడంటే సమస్తాన్ని అన్నిటిని కూడా ఈ పుట్టినటువంటి మొట్టమొదట చెప్పినటువంటి సృష్టి స్థితి ఈ రెంటిని కూడా తనలో లీనము చేసుకుంటాడు. అంత గొప్పవాడు. తనలోనే వాటిని తీసుకుంటాడు, లయం చేసుకుంటాడు లోపల. అంతటి గొప్ప శక్తివంతుడు అని అర్థం. ఇక్కడ అమ్మవారు అటువంటిది అని అర్థం. అయితే ఇక్కడ ఒక విశేషం ఏంటంటే అమ్మవారు ఆసనం మీద కూర్చొని ఉన్నది. ఆసనాన్ని కూర్చోన్నది అని అంటే అర్థం ఏమిటి? ఓ కుర్చీకి 4 కాళ్ళు ఉన్నాయి. 3 కాళ్ళు ఉంటే కూర్చోము, అది నిలబడదు. 4 కాళ్ళు ఉండాలి అది. కాబట్టి 4 కాళ్ళ మీద కుర్చీ ఉంటుంది. అట్లనే సింహాసనం కూడా 4 కాళ్ళ మీద ఉంటుంది. 4 కాళ్ళ మీద సింహాసనం ఉన్నది. దాని మీద ఒక పలక వేస్తారు. అంటే అడ్డంగా అంత బంగారంతో చేస్తారు కాబట్టి దాని మీద పలక వేసేస్తారు. దాని మీద శుభ్రమైన వస్త్రాలు అవన్నీ వేస్తారు. దాని మీద అమ్మవారు కూర్చుంటుంది. ఇప్పుడు ఎన్నైనా 4 కాళ్ళు అయినాయి, ఒకటి పలక అయినాయి, ఒకటి అప్పుడు 5 అయినాయి. ఈ 5 మీద కూర్చున్నది అమ్మవారు. ఈ కూర్చున్నటువంటి అమ్మవారు తన యొక్క శక్తిని ఈ 5లో ప్రవహింపజేస్తుంటుంది. అనగా ఇప్పుడు మనం కుర్చీ మీద కూర్చున్నాము, 4 కాళ్ళు ఉన్నాయి. ఆ 4 కాళ్ళల్లో మన యొక్క శక్తి సమానంగా ఈ భూమి మీద ఆంతుంది. మనం కూర్చోవడం సరిగ్గా కూర్చోలేదు అనుకోండి, ఇది ఒక పక్క వరకు అట్ట కూర్చున్నాం అనుకోండి, అప్పుడు మన శక్తి ఏమవుతుందంటే సమానంగా ఆనకుండా ఒక వైపుకి వచ్చేటప్పుడు జారి కింద పడతాం. ఒకసారి మనం ఎప్పుడో విన్నాం ఏమిటంటే ఏదంటే ఆ కుర్చీలోని జారిపడ్డానండి అన్నాడు. కుర్చీలోని జారిపడటం ఏంటయ్యా? తర్వాత చెప్పాడు అది. అందువలన
సమంగా కూర్చుంటాం. కూర్చుంటే సమానం, మన బరువు సమానంగా భూమికి ఆనించి మనం స్థిరంగా కూర్చుంటాం. అలానే అమ్మవారు ఆ సింహాసనం మీద కూర్చున్నది 4 కాళ్ళు శుభ్రంగా వాటి మీద తన యొక్క శక్తిని ఆనించింది. ఈ 4 కాళ్ళు ఏమిటి? తాను కూర్చున్నటువంటి ఆ పలక ఏమిటి అని అంటే 5 పంచ ప్రణవములు అంటారు వీటిని. అమ్మవారిని శ్రీమత్ సింహాసనేశ్వరి అంటే అర్థం ఏమిటి? ఇందులో ఉన్న బీజాక్షరాలు ఏమిటంటే 5 బీజాక్షరాలు ఉన్నాయి. 5 బీజాక్షరాలు ఏమిటనంటే ఐం, హ్రీం, శ్రీం, క్లీం, సౌః అనేటువంటి 5 బీజాక్షరాలు ఉన్నాయి. ఈ 5 బీజాక్షరాల మీద కూర్చోలేదు అనగా తనలో ఉన్నటువంటి శక్తి 5 బీజాక్షరాలుగా విభజింపబడ్డది. అది అర్థం. తనలో ఉండేటువంటి మహాశక్తి ఏదైతే ఉన్నదో 5 బీజాక్షరాలుగా విభజింపబడ్డది. అవి ఏమిటంటే ఐం, హ్రీం, శ్రీం, క్లీం, సౌః. కాబట్టి ఈ నామం మనకు అధ్యయనం దగ్గరకు వచ్చేటప్పటికి మనం అర్థం చేసుకోవాల్సింది అది. కథాంశంలో వెళ్ళిపోతుంటే ఇవన్నీ ఉండవు. అమ్మవారు సింహాసనం మీద కూర్చున్నది అని అంటారు, అంతే, ఇంకేం లేదంటారు, పట్టించుకోరు. ఇక్కడ అర్థం అది అనమాట. అది కాబట్టి 5 బీజాక్షరాలు వీటిని ప్రణవములు అని కూడా అంటారు. మనకి దీనిలో ప్రణవములు అంటే ప్రణవ ఓంకారం ఎంత అయితే ఇంపార్టెన్స్ ఉందో అంత ఇంపార్టెన్స్ ఉంది అని దాని యొక్క అర్థం. అది దీనిలో ఐం, హ్రీం, శ్రీం అనేటువంటి ఈ పంచ ప్రణవములకు విశేషమైనటువంటిది కూడా చెబుతున్నారు. ఐం అనేటువంటి బీజాక్షరం, ఐం అనేటువంటి బీజాక్షరం దేనికి సంబంధించినటువంటిది? సరస్వతి వాక్కుకు సంబంధించినటువంటి బీజాక్షరం. ఐం అనేది వాణి సరస్వతీదేవికి సంబంధించినటువంటిది. ఈ వాణి సరస్వతీదేవి ఎవరి రూపంలో కనపడుతున్నదంటే బ్రహ్మగారి రూపంలో కనపడుతున్నది. ఇప్పుడు మనకు సృష్టి స్థితి లయాలు అంటాం కదా, సృష్టి అనేటప్పటికి ఎవరైనా అంటాం? బ్రహ్మగారు అంటాం. అట్లా అనమాట. అలా ఐం అనేటువంటి ఈ బీజాక్షరము వాణి హిరణ్య గర్భాభ్యాం నమః, అది దీని యొక్క అర్థం. వాణి హిరణ్య గర్భాభ్యాం నమః, ఇవి ఎక్కడొస్తాయో చెబుతాయి. ఇంకా వాణి హిరణ్య గర్భాభ్యాం నమః అక్కడ వచ్చింది. తర్వాత హ్రీం అనేటువంటి బీజాక్షరానికి ఇది మాత్రము రుద్రశక్తి అనమాట. హ్రీం బీజాక్షరం. ఈ రుద్రశక్తి ఒక గొప్ప విశేషమైనది. ఒక్కొక్క శక్తికి ఒక్కొక్కటి వేరువేరుగా ఉంటాయి. ఇవి రుద్రశక్తి అనమాట. ఇది ఈ రుద్రశక్తి అనేటువంటిది లయం చేసుకునేటువంటిది అనమాట. తర్వాత శ్రీం అనేటువంటి బీజాక్షరము విష్ణు శక్తి అనగా విష్ణు శక్తి లక్ష్మీ శక్తి, రుద్రశక్తి ఏమో పార్వతీ శక్తి, ఇట్లా అనమాట. అనగా ఇప్పుడు స్త్రీ రూపంలో చూస్తే వాణి, పార్వతి, లక్ష్మి ఇట్లా. పురుష రూపంలో చూస్తే బ్రహ్మ, మహేశ్వర, తర్వాత విష్ణు అంట. మహేశ్వరుని మధ్యలో పెట్టుకుంటే అట్లా అనమాట. తర్వాత క్లీం అనే బీజాక్షరం అన్నది. ఈ క్లీం అనే బీజాక్షరము ఈశ్వర స్వరూపం. ఇది ఈశ్వర స్వరూపం అంటే ఈశానః అంటారు. అది ఈశానః అంటారు ఆ రూపం అనమాట. ఇది అంటే ఇప్పుడు 4 కాళ్ళు ఉన్నాయి కుర్చీకి, లేక మంచానికి 4 కాళ్ళు ఉన్నాయి. 4 కాళ్ళు 3 కాళ్ళు చెప్పుకున్నాం, ఇక 4వ కాళ్ళు చెప్పుకుంటున్నాం. అది ఈశానః, ఇది అర్థం. ఇది అర్థం అనమాట, ఈశానః. కాబట్టి ఇది క్లీం బీజాక్షరం. తర్వాత సౌః బీజాక్షరం అన్నది. ఈ సౌః బీజాక్షరం పైన ఉంటుంది. ఈ సౌః బీజాక్షరం ఏమిటి? ఇక్కడ దీనిలో మిగిలిన వాటికి దీనికి తేడా ఉంది చూడండి. మిగిలిన వాటికి నాదం ఉన్నది, దీనికి నాదం ఉండదు, గుర్తుపెట్టుకోండి. మిగిలిన వాటి అన్నిటికీ శ్రీం హ్రీం అట్లా ఉంటుంది నాదం. దీనికి సౌహి మాత్రం నాదం ఉండదు. సౌహు ఇదనమాట. ఇది సౌహ్ అనేటువంటి ఈ బీజాక్షరం తాను కూర్చున్నదే ఆ పలక, అది ఎవరు? సదాశివుడు, ఇది అర్థం. ఇప్పుడు మనకు బొమ్మ కూడా చూడండి, లలితా పరమేశ్వరి బొమ్మ చూస్తుంటే లలితా పరమేశ్వరి ఒక మంచం మీద కూర్చున్నట్టు, ఆ మంచం కింద శివుడు ఉన్నట్టు, ఆ శివుడి కింద 4 కోళ్ళకి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఉన్నటువంటి బొమ్మ మనకి మీరు చూసి ఉంటారు. ఏ లలిత బొమ్మ ఏదో పుస్తకాలలో కూడా వేస్తుంటారు అనమాట. అట్లా అది దీని యొక్క అర్థం. అనగా అర్థం ఏమిటనమాట? చివరికి దీనిలో తెలుసుకోవాలి పిండితార్థం ఏమిటనమాట? పరబ్రహ్మం అనేటువంటి ఆయన ఉన్నాడండి. ఆ పరబ్రహ్మములో ఉండేటువంటి ఈ
5 భాగములు బయటకు వచ్చినాయి. ఎవరంటే మొట్టమొదటి సదాశివుడు వచ్చాడు. సదాశివుడి నుంచి నలుగురు వచ్చారు. ఈ నలుగురు ఎవరంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, ఈశానులు. వీళ్ళు ఏం చేస్తుంటారు అంటే నలుగురు 4 పనులు చేస్తూ ఉంటారు. బ్రహ్మదేవుడు సృష్టిస్తుంటాడు, విష్ణువు ఏమో పోషిస్తుంటాడు, రుద్రుడేమో లయం చేసుకుంటాడు. వీళ్ళ ముగ్గురు మీద అధికారిగా ఈశానుడు ఉంటాడు. ఈ నలుగురి మీద అధికారిగా సదాశివుడు ఉంటాడు. దీని ప్రకారంగా పైనుంచి ఉద్భవిస్తూ ఉంటుంది. ముందు అమ్మవారి యొక్క శక్తి సదాశివుల్లోకి వస్తుంది. సదాశివుడి నుంచి వరుసగా 4 భాగాలు వస్తుంది అన్నమాట ఇది. అలానే లయం అయిపోయేటప్పుడు కూడా అమ్మవారిలో ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అనే నామం ఉంది కదా. లయం అయిపోయేటప్పుడు కూడా కింద నుంచి లయం అవుతుంటాయి వరుసగా. బ్రహ్మ విష్ణువు రుద్రుల్లో అట్లా ఈశానుల్లోని ఈ నలుగురు అంతా కూడా కలిపి చివరి సదాశివుల్లో లయమవుతారు. సదాశివుడు అమ్మవారిలో లయమైపోతాడు. ఇది అర్థం. ఇంత విశేషం ఉంది అనమాట. కాబట్టి పైన ఉన్నది అన్నిటికన్నా పైన సింహాసనం మీద కూర్చున్నది ఎవరంటే పరబ్రహ్మము అని అర్థం. అది ఆ పరబ్రహ్మమే లేక పరబ్రహ్మ మహిషి. అది సౌందర్యలహరిలో కూడా పరబ్రహ్మ మహిషి అని చెప్పాడు అనమాట. ఆ మాటని మనం ఇంకొక రకంగా దీనిలో లలితాంబిక, లలిత పరమేశ్వరి, లలిత త్రిపుర సుందరి ఈ నామాలతోటి మనం వ్యవహరిస్తూ ఉంటాం అన్నమాట. నామాలు వేరు వేరు కానీ ఒక్కటే. ఆ ఒక్కటి అంటే పరబ్రహ్మము. ఏకం సత్ ఏకమేవా ద్వితీయం బ్రహ్మ. అది ప్రధానమైనటువంటి మూలమైనటువంటి సూత్రం. అక్కడి నుంచి అన్ని వస్తుంటాయి. అది అన్నమాట ఇది. కాబట్టి 5 ఈ పంచ ప్రణవములు అనేటువంటి ఒక విశేషాన్ని చెప్పుకుంటూ వచ్చారు. పంచ ప్రణవములు అనగా అమ్మవారిలో ఆ అమ్మవారిని చేసేటువంటి అమ్మవారిని ఉపాసన చేసేటువంటి వాళ్ళు ఈ పంచ ప్రాణాలని చెప్తుంటారు. ఇప్పుడు ఒక ఉదాహరణకి అమ్మవారిని మనం దర్శించడానికి వెళ్ళాము అనుకోండి, ఎక్కడన్నా సరే ఆ శంకర మఠంలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించినప్పుడు శుభ్రంగా చక్కనైనటువంటి ఆసనం మీద కూర్చోబెట్టి అమ్మవారిని చూస్తూ పెడుతూ ఉంటారు. అప్పుడు మనం బాగా ఉన్నది అని అనేటువంటిది అనుకుంటాం. కానీ శ్రీమత్ సింహాసనేశ్వరి అని ఒక మాట. ఇంకా విశేషం ఏంటంటే 5 ఈ ప్రణవములు కూడా మనస్సులోకి వస్తే అప్పుడు నీకు భక్తి ఉన్నట్టు లెక్క. రెండో విశేషం ఏంటంటే ఆ విశేషమైనటువంటి జ్ఞానం ఉన్నట్టు. అందరికన్నా నీవు విశేషంగా ఉంటావు. మిగిలిన వాళ్ళు ఇవన్నీ ఆలోచించరు. ఎక్కువ మంది ఉంటే మహానుభావులు ఎవరంటే కొంతమంది ఉంటే ఉండొచ్చు, ఒకరిద్దరు ఉండొచ్చు, కాదు ఒకరిద్దరు అంతే. శ్రీమత్ సింహాసనేశ్వరి ఐం హ్రీం శ్రీం క్లీం సౌః శ్రీమత్ సింహాసనేశ్వరి. ఇది అలా మనసులో భావించుకుంటే అప్పుడు అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటుంది. ఇది కాబట్టి దీనిలో చెప్పేటువంటి మొట్టమొదటి 3 నామములలో మనకు విశేషం అంతా చెప్పదగినటువంటివన్నీ చెప్పేస్తున్నాడు. ఏమిటంటే ఈ 3 ఏంటి సృష్టి స్థితి లయలు అనేటువంటిదంతా కూడా సాకార రూపంలో ఉన్నటువంటి రూపాలను చెప్పబోతున్నాను అని అర్థం. అయితే సాకార రూపాలు చెప్పబోతున్నానే ఆ సాకార రూపములలో లోపల జ్ఞాన జ్యోతులు ఉన్నాయి, అవి పట్టుకోండి అని కూడా ఇందులో చెబుతున్నాడు. అట్లా చెబుతూ ఏం చేస్తున్నాడంటే ఇక అసలు విషయంలోకి ఇప్పుడు వస్తున్నాడు. ముందు ఇంట్రడక్షన్లో 3 నామాలు చెప్పేసేసి సృష్టి స్థితి లయలు అన్నీ చెప్పేసేసి, అంటే ఈ జగత్తుకు సృష్టి స్థితి లయలతోటి ఉన్నది కాబట్టి ఈ సృష్టి స్థితి లయలకి మూలకారకం ఎవరు, శ్రీ లలితా పరమేశ్వరి అనేటువంటి ఒక మాటని ఒక మెయిన్ హెడ్డింగ్ చెప్పేశాడు. చెప్పేసేసి ఆ లలితా పరమేశ్వరి ఎవరు, ఎక్కడ ఉన్నది, ఏమిటి ఆ విశేషం అంతా కూడా ఇప్పుడు చెప్పుకుంటూ వస్తున్నాడు. మెయిన్ హెడ్డింగ్ చెప్పేసేసి లలితా పరమేశ్వరుని గురించి ఇప్పుడు చెప్పుకుంటూ వస్తున్నాడు. 4వ సూత్రంలో చిదగ్నికుండ సంభూత, ఇది అష్టాక్షరి. ఇందులో ఒక విశేషం ఏమిటంటే లలితలో ఒక విశేషం ఏమిటంటే ప్రతి అక్షరము ఒక మంత్రమయం. ఇప్పుడు విష్ణు సహస్రనామాల్లో
ఒక చోట చ అనే అక్షరం వేస్తాడు. అది సహజంగా ఈయనకి వ్యాసుల వారి రచనలో భగవద్గీతలో కూడా చాలు చాలు వేస్తాడు ఆయన. అందుకని ఆయన చకార కుక్షి అన్నారు. చకార కుక్షి అని ఆ వ్యాసుల వారికి పేరు పెట్టాడు. ఎవరంటే మహాకవి కాళిదాసు పేరు పెట్టాడు. ఇప్పుడు చిన్న కథ చెబుతాను. మహాకవి కాళిదాసు గారిట కాశీ పోయినట్ట. ఆ కాశీ పోయి అక్కడ వ్యాసుల వారి బొమ్మ చూశాట. వ్యాసుల వారి బొమ్మ చూసేసి, ఏం తాత, ఎన్ని చక్రాలు తిన్నావు నువ్వు? పొట్ట ఇంతలా ఉంది, నువ్వు నీకేమిటి, ఎన్ని చక్రాలు తిన్నావు నువ్వు అని అంటూ ఊరికే ఉండకుండా ఇది చిన్నవాళ్ళ పిల్లవాడి చేష్టలాగా ఆ బొడ్డులో ఏలు పెట్టి గిరగిరా తిప్పుతున్నట్టు. నీ పొట్టలో ఎన్ని చక్రాలు ఉన్నాయని. అంటే ఈయన చకార చ అనే అక్షరం ఎక్కువగా శ్లోకాల్లో వేస్తాడు ప్రతిదినం. అనేటప్పటికీ వెంటనే ఆ ఏలుట కరుచుకొని బయటికి రాలేదు. ఏవరా నువ్వు మనవడా, నన్ను చకార కుక్షి అంటున్నావు, నువ్వు చకారాలు లేకుండా పద్యం చెప్పరా చూద్దాం అన్నట్ట. అనేటప్పటికీ ఏం చెప్పమంటావు అన్నట్ట. అని అంటే అప్పుడు పాండవులు ద్రౌపది ఉన్నారు కదా, తెలుసు కదా. తెలుసు. ఇప్పుడు పాండవులు ఐదుగురు ద్రౌపది ఏమవుతుందో చెప్పరా అన్నట్ట. మీరు తర్వాత ఆలోచించుకుంటే తర్వాత రేపు చెప్తే సమాధానం. అది మీకు ఇంత క్రితం తెలుసుంటే రేపు చెబుతుంది కానీ అది అని చెప్పరా అని అనేటప్పటికీ చెప్పేసేట పద్యం. అబ్బా నువ్వు మనగాడిరా మనవడా అనే ద్రౌపద్యా పాండుతనయా అనేటువంటి శ్లోకం ఒకటి వస్తుంది అనమాట. దానిలో ఏంటంటే ఒకళ్ళకి భర్తగా ఉన్నప్పుడు, భార్యగా ఉన్నప్పుడు ఇంకొకరు ఏమవుతారంటే మరిది అవుతారు. ధర్మరాజుకి భార్యగా ఉన్నప్పుడు మిగిలిన నలుగురు ఏమవుతారనమాట, మరుదులు అవుతారు. భీముడికి భార్యగా ఉన్నప్పుడు ధర్మరాజు గారు ఏమవుతారు, బావగారు అవుతాడు. అప్పుడు ధర్మరాజు గారిని ఏమని పిలవాలి, ఆమె బావగారు అని పిలవాలి. భీముడి దగ్గర ఉందనుకో అప్పుడు ఏమని పిలవాలి, బావగారు అని పిలవాలి. సహదేవుడి దగ్గర ఉందనుకోండి, భార్యగా అక్కడ ఉందనుకో, మిగిలిన నలుగురిని ఏమని పిలవాలి, అందరినీ బావగారులు అనాలి. అలాగే ఇప్పటి పద్యం చ అనే అక్షరం లేకుండా. అదే వ్యాసుల వారిని చెప్పమంటే ధర్మరాజుకి భార్య, భీముడికి భార్య, ఈ విధంగా చెబుతాడు. చా 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 వేసుకుంటూ 5 చాలా వేసుకుని చెబుతుంటాడు అనమాట. అది అట్లా అలవాటు ఆయనకి. ఆ విషయమే మనకు భగవద్గీతలో కూడా ఒక శ్లోకంలో కూడా భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ, అది అక్కడ చాలు వేసుకుంటూ చెప్పుకుంటాడు. అది అదేనమాట చక్క. అలా అనమాట. కాబట్టి అట్లా చ అనేటువంటి అక్షరాన్ని ఈ కవులు వేసుకోవటం ఏంటంటే, ఈ గణానికి పాదపూరణానికి ఒక చ అనే అక్షరాన్ని వేసుకుంటారు. వేసుకుంటేనే గాని అప్పుడు 32 అక్షరాలు కాదు. 32 అక్షరాలు ఉంటే కానీ శ్లోకం కాదు. 16, 32. అందువలన వాళ్ళకి అలవాటు అది. అయితే ఇక్కడ విశేషం ఏంటి, చ అనేది అప్పుడు వేయకపోయినా అనవసరమైన వ్యర్థమైనటువంటి ఒక అక్షరం అది. కానీ ఇక్కడ వ్యాసుల వారు ఈ నామాలలో ఎక్కడ కూడా చ అనే అక్షరం ఎక్కడ ఉపయోగించలేదు. ఒకటి, ఎక్కడ కూడా వ్యర్థమైనటువంటి పనికిరాని ఒక అక్షరం కూడా అర్థయుక్తంగా అన్ని ప్రయోగించాడు. అందుకనే ఇది మంత్రమయము. ఈ నామాలు మంత్రమయము. ఈ నామాలు ఎలా ఉంటాయి అనంటే 12 అక్షరాలతోటి నామాలు, 16 అక్షరాలతోటి నామాలు, అలానే 8 అక్షరాలతోటి నామాలు ఉంటాయి. నేను నా పుస్తకంలో ప్రతి చోట ఇచ్చాను. చిదగ్నికుండ సంభూత అంటే అష్టాక్షరి అని అర్థం. మా సహజంగా అష్టాక్షరి చెప్పండి అంటే ఓం నమో నారాయణాయ చెబుతారు. పంచాక్షరి చెప్పండి అంటే ఓం నమ శివాయ అని చెబుతారు. అవి అక్కడ వాటికి పేర్లు. వాటికి అక్కడ ఎంతటి ప్రఖ్యాతి ఉన్నదో ఈ లలితానామంలో ఏ ఒక్క నామం కూడా అంతటి గొప్పది. 1000 నామములు అని అర్థం. అది ఇది అష్టాక్షరి. కాబట్టి మీరు అధ్యయనం చేసేటప్పుడు అష్టాక్షరి ఏవి, షోడశాక్షరి ఏవి అనేటువంటి భావన కూడా ఉండాలి. అదనమాట. ఈ అష్టాక్షరి, షోడశాక్షరి, త్రేక్షరి ఇలా ఉన్నాయి. వీటన్నిటిని కూడా చదివేటప్పుడు మా మనసు బట్టి జాగ్రత్తగా ఏమున్నది అక్కడ
దీర్ఘాలు ఉంటాయి. స్త్రీలింగ శబ్దాలు ఇవి. స్త్రీలింగ శబ్దాలకి దీర్ఘం వస్తుంది. చిదగ్నికుండ సంభూత అది దీర్ఘం. మనం దీర్ఘం తీసేసామనుకోండి, అప్పుడు ఏమవుతుందనంటే ఒక లఘువు తక్కువ పడుతుంది. తాకు దీర్ఘం ఇస్తే 2 గురువులు, దీర్ఘం తీసేస్తే 1 గురువు అవుతుంది. అప్పుడు ఏమైంది, ఛందస్సు తప్పు వస్తుంది. ఛందస్సు తప్పు రావటం వలన అది ఏమవుతుందనంటే అమ్మవారి పట్ల అవినయము ప్రకటించటము, అది అర్థం. అమ్మవారి యొక్క అనుగ్రహము లేదా అనుగ్రహం సంగతి తర్వాత ఆగ్రహంలోకి దిగుతుంది. లేనిపోని కొని తెచ్చుకోవటం అని అర్థం అది. అందుకని ఏం చెప్పారనంటే గురువు గారి దగ్గర మాత్రమే ఈ 1000 నామములు అధ్యయనం చెయ్యండి, సొంత కవిత్వాలు పెట్టుకోవాకండి అని చెప్పారు. అది ఈ విషయం మొట్టమొదట పీఠికలోనే చెప్పారు. అదే విష్ణు సహస్రనామాలు ఉన్నాయనుకోండి, మీరు వినికిడి వల్ల చెప్పచ్చు. అవి అంత కష్టమైనటువంటివి కాదు. అవి వీటిల్లో మాత్రం మంత్రమయమైనటువంటివి కాదు. సహజంగా జనరల్ గా ఉంటాయి అవి. కాబట్టి వాటికి అంతటి అవసరం లేదు. వీటికి మాత్రం జాగ్రత్త. ఆగ్రహం కావాలన్నా నీకు అనుగ్రహం కావాలన్నా తెలుసుకో. అమ్మవారి ఆగ్రహమా, అమ్మో వద్దు. ఆగ్రహం అమ్మో ఎంత ఉందండి, ఇక సామాన్యమైంది కాదు. అనగా అమ్మవారిని సరిగ్గా కనుక పట్టుకుంటే అమ్మవారి యొక్క అనుగ్రహం చాలా గొప్పది. కాబట్టి ఇందులో చదివేటప్పుడు కూడా ఇక్కడ ఎలా ఉన్నది అనేటువంటి చూడ. చిదగ్నికుండ సంభూత, కొంతమంది చిదగ్ని ఆపుతారు. కుండ సంభూత దేని పని కొని తెచ్చుకోవడం తెలియక, ఏంటంటే దానిలో ఏదో చదువుతున్నాం కదా అని అనేటువంటి ఒక విశేషం అనమాట. ఇంకొక విశేషం, అత్యంత విశేషం ఒకటి చెబుతున్నా మీకు. ఇప్పుడు ఈ లలితా రహస్య సహస్రనామాలు చాలా మంది చెబుతుంటారు. వాళ్ళల్లో ఆడవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు చెప్పేవాళ్ళల్లో. ఎవరో ఒక 10 మంది శిష్యుల్ని చేర్చుకొని చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు. చాలా మంది అక్కడక్కడ ఉన్నారు, మనకు అమెరికాలో కానీ ఇక్కడ కూడా ఉన్నారు. వాళ్ళు ఎలా చెబుతుంటారంటే ఈ మాలాంటి వాళ్ళు రాసిన పుస్తకాలు ఉంటాయి, 2-3 పట్టుకుంటారు. సహజంగా ఏ డిగ్రీ ఏదో చదువుతుంటారు కదా, జనరల్ నాలెడ్జ్ ఉంటుంది కదా. అది నాకు అర్థమైంది కాబట్టి నేను 10 మందిని పోగు చేసుకుంటాను, 10 మందిని పోగు చేసుకొని చెప్పుకుంటుంటాను నేను గురువు గారిని అనేటువంటి గురువులుగా చలామణి అవుతూ సన్మానాలు పొందుతూ రకరకాలైనటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు, లోకంలో ఉన్నారు. ఇక్కడ దోషం ఉంది. ఏమిటంటే దోషము, ఎవరైతే గురువు గారి దగ్గర సంప్రదాయబద్ధంగా సంస్కృత భాష, ముఖ్యంగా అందులో వ్యాకరణం, మనకు భాషని పట్టుకోవాలంటే వ్యాకరణం వస్తేనే కానీ భాషను పట్టుకోలేదు. భాషని అర్థం చేసుకోవాలంటే మొట్టమొదటి వ్యాకరణం రావాలి. అది సంప్రదాయబద్ధంగా గురువు గారి దగ్గర నేర్చుకుంటేనే కానీ అప్పుడు అది అర్థం కాదు భాష. అటువంటి వాళ్ళు సంప్రదాయబద్ధంగా విద్యను అభ్యసించినటువంటి వాళ్ళు మాత్రం చెప్పటానికే ఈ పుస్తకము లలిత పనికి వస్తుంది. అర్హులు వాళ్ళు, మిగిలిన వాళ్ళందరూ అనర్హులు. దీనిలో సందేహం లేదు. ఎక్కడెక్కడ వస్తాయో మీకే తెలుస్తుంది. ఇది సామాన్యమైనటువంటి కాదు. కాబట్టి ఈ భాష, దీనిలో విశేషం వ్యాకరణయుక్తమైనటువంటి విషయాలు తెలుస్తుంటేనే తెలిసింది. ఛందస్సు రావాలి, వ్యాకరణయుక్తం ఇవన్నీ వస్తేనే కానీ ఇవి అర్థం కాదు. కాబట్టి నాకేదో తెలిసింది అనేటువంటి, మనకి దీనిలో కేనోపనిషత్తులో వచ్చింది. నాకు తెలిసింది అని పదాలు ఎగరేసుకుంటుంటాడు ఒక్కొక్కడు. వాడికి ఏం తెలియలేదు అని చెప్పాడు కేనోపనిషత్తులో. తెలిసింది అన్నాడా, వాడికి అసలు ఏం తెలియలేదు. అది అటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి దీనిలో ఈ జ్ఞాన సముద్రం ఇది. ఈ జ్ఞాన సముద్రంలో ఎక్కడో ఒక చెంచా అంతా పట్టుకున్నా మనం ధన్యులమే. అది విశేషం, అంత విశేషం. కాబట్టి ఇందులో చిదగ్నికుండ సంభూత అనేటువంటి ఈ నామంలో విశేషం ఏమిటంటే చిత్ అగ్ని కుండ సంభూత అనేటువంటి పదాలు ఉన్నాయి. చిత్ అనేటువంటిది ఏమిటంటే చైతన్యము, ఆత్మ చైతన్యము అనమాట. ఇది ఏమిటి, జ్ఞానం అనేటువంటి అగ్నికుండ అంటే యజ్ఞాగ్ని నుండి సంభూత జన్మించినది. ఎవరు, అమ్మవారు. చైతన్యం అనే యజ్ఞాగ్ని నుండి అమ్మవారు శ్రీ లలితా పరమేశ్వరి జన్మించింది అని చెబుతున్నారు. ఎక్కడ ఉన్నది ఏమిటి, జన్మించింది అని చెబుతున్నారు. ఒక విశేషం మీకు బృహదారణ్యకోపనిషత్తులో కూడా ఒక విశేషం చెప్పాను. దీనిలో కూడా ప్రశ్నోపనిషత్తులో కూడా వచ్చింది. ఏమిటంటే యాజ్ఞవల్క్య మహర్షిని
వాళ్ళు ప్రశ్నలు వేశారు. ఏమండి దేవతలు ఎంతమంది అంటే 3306 అన్నారు. మళ్ళీ ప్రశ్న వేశారు. 33 మంది అన్నారు. మళ్ళీ ప్రశ్న వేశారు. 6 అన్నారు. మళ్ళీ ప్రశ్న వేశారు. 1.5 అన్నాడు. ఏమిటండి 1.5? ఒకటి పరమాత్మ, పైన అర అనేది ప్రాణము. అనగా అర్థం పరమాత్మ అనేటువంటి ఆయన మీద లేయర్, పైన లేయర్ గా ఒక సరే సరే అయితే అంటే ఇప్పుడు 1.5 అంటే ఇప్పుడు అర్థం ఏమిటనమాట? దేవతలు ఎంతమంది అనేటువంటి మాటకి చెప్పాడు చివరి ఎవరు ఆయన బృహదారణ్యుడు యాజ్ఞవల్క్య మహర్షి. ఇవి ఎక్కడున్నారు వీళ్ళందరూ అని ప్రశ్న. ఆకాశంలో ఎక్కడన్నా ఉన్నారా ఏమిటి అనేటువంటి దానికి చూస్తే ఎక్కడో లేరు, మన శరీరంలోనే ఉన్నారు. అది ఈ దేవతలందరూ కూడా మన శరీరంలోనే ఉన్నారు. ఈ దేవతలందరూ మన శరీరంలో ఉన్నటువంటి దేవతలను దర్శించటమే మన యొక్క జీవుని యొక్క కర్తవ్యము. ఇది అనగా తన స్వస్వరూపాన్ని జీవుడు తన స్వస్వరూపాన్ని ఏకమేవా ద్వితీయం బ్రహ్మ, జీవాత్మయే పరమాత్మ. ఆ జీవాత్మ ఏం చెబుతున్నాడు జీవాత్మకి? నీ స్వస్వరూపాన్ని తెలుసుకోవయ్యా. నీ స్వస్వరూపం తెలుసుకుంటే నీవు పరమాత్మవే, ఏకమేవా, ఒక్కడివే, రెండో వాళ్ళు లేరు. కాబట్టి ఆ పరమాత్మ ఎక్కడో లేడు, నీలోనే ఉన్నాడు. నీలోనే ఉన్నాడు. నీలో ఉన్నట్టు పరమాత్మను తెలుసుకోకుండా పరమాత్మ ఎక్కడో ఉన్నాడు అక్కడక్కడ వెతుకుతామేమిటి? అక్కడ ఎక్కడ వెతకట ఎందుకయ్యానని భాగవతంలో కూడా చెప్పాడు. ఆయా లోకములకు పోయి వెతుకుతూ ఉంటావు పరమాత్మని. పరమాత్మ అంటే విష్ణువు, సర్వం వ్యాప్నోతి ఇది విష్ణువు అట్లా అనమాట. ఎక్కడో కాదు, నీలో ఉన్నాడయ్యా వెతుకు అని ప్రభాతుడు చెప్పాడు. కాబట్టి ఆ దేవతలందరూ మనలో ఉన్నారు. దేవతలందరినీ శాసించేటువంటి అమ్మవారు మనలోనే ఉన్నది. వీళ్ళని దర్శించండి, ఇది అర్థం. అయితే ఇక్కడ విశేషం ఏంటనమాట? అమ్మవారు అగ్నికుండంలో నుంచి వచ్చింది. ఏ అగ్నికుండం అంటే చిత్ అగ్ని, చైతన్యం అనేటువంటి అగ్నికుండంలోనే వచ్చింది. యజ్ఞాలు చేస్తుంటారు, యజ్ఞకుండాలు ఉంటాయి. ఆ యజ్ఞకుండంలో అగ్ని ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తుంటారనమాట? నెయ్యి వేస్తూ ఇంద్రాయి స్వాహ, వరుణాయి స్వాహ, యమాయి స్వాహ అని ఆ నెయ్యి వేస్తూ ఈ విధంగా చేస్తూ ఉంటుంటారు వాళ్ళు. ఇది మనం చూస్తూ ఉన్నటువంటి ఇది అనమాట. ఇది భౌతికంగా మనం చూస్తూ ఉన్నాం. ఇది భౌతికంగా. ఇక్కడ మనం భౌతికంగా కాదు చూడాల్సింది, ఆధ్యాత్మికంగా జ్ఞానపరంగా చూడాలి. ఇక్కడ యజ్ఞ వేదిక ఎక్కడుంది? అది ఈ యజ్ఞ వేదిక ఎక్కడ ఉందంటే మనం బొట్టు పెట్టుకున్నామే కరెక్ట్ గా అది ప్లేస్. గుండ్రంగా ఎర్ర బొట్టు పెట్టుకున్నామే అది యజ్ఞ వేదిక. అక్కడ యజ్ఞ వేదికలో అగ్ని ఉన్నది, అదే జ్ఞానాగ్ని. అది అందుకని గుండ్రటి బొట్టు పెట్టుకుంటాం ఎర్రగా, అక్కడ ఏంటి? జ్ఞానాగ్ని. అక్కడ ఉన్న చక్రం ఏమిటి? ఆజ్ఞాచక్రం. ఆజ్ఞాచక్రంలో అగ్ని ఉన్నది అని అర్థం. ఆ అగ్ని ఉన్నది. ఆ అగ్ని ఉంటే ఇప్పుడు యజ్ఞం చేయాలి. ఇప్పుడు భౌతికంగా యజ్ఞం చేయడానికి ఋత్విక్కులు వచ్చి వాళ్ళు మంత్రాలు చదువుతూ యజ్ఞాలు చేస్తుంటారు. యజ్ఞంలో కూడా ఏం చేస్తుంటారంటే పూర్వకాలం యజ్ఞంలో బలులు చేస్తుంటారు. బలులు అంటే ఆ జంతువుల్ని కొట్టేసేసి దానిలో పడేస్తుంటారు. బలులు ఇట్లా అనమాట. రకరకాల ఎప్పుడో ప్రాచీన కాలం అప్పుడు. మరి ఇక్కడ ఎట్లా అండి అనేటువంటి ప్రశ్న వస్తే, ఇక్కడ యజ్ఞంలో ఎట్లా అనంటే దేవతలందరూ చేరారట. దేవతలందరూ చేరి ఏం చేశారంటే వాళ్ళు ఎవరు యజ్ఞం చేస్తున్నారంటే శంభునాథుడు ఆయన యజ్ఞం చేస్తున్నాడు. ఆయన యజ్ఞకర్త. ఈ మిగిలినటువంటి దేవతలందరూ వచ్చారు. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ చేతులు కాళ్ళు నరుక్కొని దానిలో పడేస్తున్నారట అని అర్థం. ఏమిటి చేతులు కాళ్ళు నరుక్కొని ఈ విధంగా అంటే అర్థం ఏమిటంటే ఆ జ్ఞానాగ్నిలో 11 జ్ఞానేంద్రియ కర్మేంద్రియముల యొక్క అన్నిటినీ శక్తుల్ని ధారపోస్తున్నారు. అది దాని అర్థం. 11 జ్ఞానేంద్రియ కర్మేంద్రియముల యొక్క అన్నిటినీ శక్తుల్ని ధారపోస్తున్నారు. అది దాని అర్థం.
మనం యజ్ఞం చేస్తున్నాము అని అంటే ఏ యజ్ఞము? జ్ఞానాగ్ని యజ్ఞం. ఏది ఆజ్ఞాచక్రంలో ఉన్నటువంటి అగ్నిలో యజ్ఞం చేస్తున్నాము అని అంటే మనకు ఉన్నటువంటి ఈ విషయ సుఖాలు కానీ ఈ ఇంద్రియముల శక్తులు కానీ ఇవన్నీ కూడా దానిలో ధార పోస్తున్నాము అని అర్థం. అది దీనిలో చెప్పేది చిదగ్నికుండ సంభూత అనేటువంటి. అలా ధార పోస్తే చివరికి అమ్మవారు ప్రత్యక్షం అవుతుంది అని. అయితే ఇక్కడ దేవతలు ఎందుకు యజ్ఞం చేస్తున్నారు? ఇప్పుడు యజ్ఞం అనేటువంటిది ఏమిటనంటే ఒక ప్రయోజనం కోసం చేస్తున్నాము అనేటువంటి ఒక ప్రయోజనం అనేటువంటిది లోకంలో మనకి తెలుస్తూనే ఉంటుంది. దశరథుడు చేశాడంటే అశ్వమేధ యాగం అంటే ఒక ప్రయోజనం. రాజులందరూ అందుకే కదా చేసేది, ఒక ప్రయోజనం. అదేదో పుణ్యం వస్తుందని ఇట్లా ఈ విధంగా అట్లా అనమాట. మరి అట్లయితే ఇక్కడ ఈ దేవతలందరూ కూర్చొని మన శరీరంలో ఉన్నటువంటి దేవతలందరూ కూర్చొని ఎక్కడ ఆజ్ఞాచక్రం చుట్టూ కూర్చొని వీళ్ళు యజ్ఞం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అని అర్థం. ఇక్కడ ఇది ప్రశ్న. ఎందుకు చేస్తున్నారంటే దీనికి ఒక కారణం ఒకటి ఉన్నది. ఏమిటనంటే భండాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉన్నాడు. ఈ రాక్షసుడు ఏం చేశాడంటే శరీరంలో ఉన్న దేవతలను మనం చెప్పుకున్నాం. ఎక్కడి నుంచి 33 దేవతలు, 6 దేవతలు, ఈ విధంగా మనం దేవతలను కొన్ని లెక్క పెట్టుకుంటూ చెప్పుకుంటూ వచ్చేసాం. ఈ దేవతలందరినీ భండాసురుడు అనేటువంటి వాడు ఏం చేశాడంటే వశం చేసుకున్నాడు, తన క్యాప్చర్ లో పెట్టేసేసుకొని తన యొక్క విషాన్ని, అసుర శక్తిని వీళ్ళకి నింపాడు. అంటే అర్థం ఏంటి? ఇంద్రియాలు ఉన్నాయి, ఆ ఇంద్రియాలలో ఏం ప్రవేశించింది అని అంటే భండాసురుడి శక్తి ప్రవేశించింది. దాంతో ఏమవుతుంది అనమాట, భండాసురుడు చెప్పినట్టు వింటుంటాయి అవి, రాక్షసుడు చెప్పినట్టు వింటుంటాయి. ఆ చెప్తున్నప్పుడు వింటున్నాయి కాబట్టి ఆ పదంగా పనిచేస్తుంటారు. ఆ విధంగా అనగా రాక్షసుడుగా పనిచేస్తుంటాడు. అనగా వీడు ఏ మార్గంలో నడుస్తుంటాడు అని అంటే అసత్ మార్గంలో నడుస్తుంటాడు. దీనికి మూలం ఎవరంటే లోపల భండాసురుడు ఉన్నాడు అని అర్థం. మరి భండాసురుణ్ణి గనక వెళ్ళగొట్టేస్తే వీడు అసత్తులో నుంచి దేనికి వస్తాడు? సత్తులోకి వస్తాడు. అదే మనకు ఏం చెబుతున్నాడు అనమాట దీనిలో చివరికి మృత్యోర్మ అమృతంగమయ, అసతోమా సత్గమయ. దానిలో చివరి మృత్యోర్మ అమృతంగమయ అంటగా భండాసురుని వెళ్ళగొట్టితే ఇంట్లో నుంచి బయటికి పంపించేసేస్తే, మన శరీరం అనే ఇంట్లో నుంచి బయటికి పంపించేసేస్తే అప్పుడు మనకు సుఖంగా ఉంటుంది. ఆ అమ్మవారు మనకు కనబడుతుంటుంది, మోక్షం సిద్ధిస్తుంది. కాబట్టి వీడు లోపల కూర్చున్నాడు. వీడు లోపల కూర్చున్నప్పుడు వీటితోటి ఫైటింగ్ చేస్తున్నారు. ఎవరు? ఈ దేవతలు. మనం 33 మంది దేవతలు అని చెప్పుకున్నామే, వీళ్ళందరూ యుద్ధం చేస్తున్నారు. యుద్ధం చేస్తుంటుంటే ఓడిపోతున్నారు. అంటే అర్థం ఏమిటి? మనకేదో కొంత తెలుసండి, జ్ఞానం తెలుసు. మనలో కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు ఉన్నాయి అనేటువంటి విషయం మనకందరికీ తెలుసు. చాలా మందికి చెప్పేస్తారు. సరే బాగానే ఉందయ్యా, మరి 6 శత్రువులు ఉన్నారని చెబుతున్నావు, మరి 6 శత్రువుల్లో మరి ఒకరినో ఇద్దరినో జయించావా అని ప్రశ్న వేసుకుంటే, ఎవరికి వాళ్ళు ప్రశ్న వేసుకుంటే అబ్బో సందేహమేనే. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు, వీళ్ళల్లో అందరికన్నా కంటికి కనపడనటువంటి శత్రువు, మహా భయంకరమైన ఒక శత్రువు ఉన్నాడు. వాడెవడో తెలిసిన లోభం. వీడు ఉంటే మాత్రం ఏంటి అర్థమైందా? వీడు ఉంటే మాత్రం వాడు మిగిలిన వాళ్ళందరూ పిలుచుకొస్తాడు. వాడు మిగిలిన రంట్రా, నేనున్నాను రంట్రా, ఏం పర్వాలేదు రంట్రా అని అంటుంటాడు. లోభ గుణం. అర్థంగా ఈ లోభ గుణం అనేటువంటి వాడు ఏం చేస్తాడంటే లోభగుణం అనేటువంటి వాడు అరటి తొక్కల్లో కూడా పనికొస్తాయని అరటి తొక్కలు ఏరుకుంటూ తీసుకొచ్చి అరటి తొక్కల్లో కూడా బలం ఉంది, తినచ్చు అని అరటి తొక్కలు కూడా తింటుంటాడు. ఒక ఉదాహరణ లోభగుణం ఉన్నటువంటి. ఇది మీకు చెప్పాల్సిన వెళ్ళలేదు, దీన్ని బట్టి మీలేని. ఈ లోభగుణం ఉన్నటువంటి వాడు వదిలిపెట్టాడు. తినే పదార్థాల్లో కూడా వాడు ఏం చేస్తాడంటే పర్వాలేదులే, కొంచెం గొప్ప ఏమన్నా ఉంటే ఏముంది తీసేయచ్చు, తెచ్చేటోడు తీసి అవతల వారేసేసి తినచ్చులే, మనం ఎట్లా కొనుక్కున్నాం కదా, మరి ఇంత మట్టి ఎట్లా తినకపోతే ఎట్లా
ఇట్లా ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి ఉంటాయి. ఇట్లా అనమాట. ఈ లోభగుణం ఇక్కడ చిన్న విషయాలే, చాలా గొప్ప గొప్ప విశేషాలు ఉన్నాయి లోభగుణాన్ని. ఇట్లా ఈ విధంగా ఈ గుణాలన్నీ ఏం చేస్తున్నాయి అనమాట, వీడిని పతనం చేస్తుంటే వీడికి తెలియదు. వీడు అనుకుంటాడు నేను చాలా తెలివి గలవాడిని, నేను 100 రూపాయలకు వచ్చే ఆటోని 10 రూపాయలకే వచ్చాను అని మాట్లాడుకొని నేను ఎంత తెలివి గలవాడినో, ఎంత లోభగుణం అనుకుంటారో పిచ్చివాడు వీడు. ఇది ఇట్లా ఉంటాయి అనమాట. ఇట్లా ఈ లక్షణాలు లోభగుణాలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారే, 6 శత్రువులు ఉన్నారే, వాళ్ళకి అమ్మవారు దర్శనం కాదు. లోకంలో మనం చాలా మందిని చూస్తున్నాం. ఏమిటంటే శుభ్రంగా బాగానే ఉంటారు, వస్త్రాలు ధరించి బొట్లు పెట్టుకొని చూస్తుంటే సాక్షాత్తు ఇంకేముంది, సాష్టాంగం చేసేయచ్చు, అట్లా ఉంటారు కొంతమంది. అందరి సంగతిగా చెప్పి వాళ్ళల్లో ఈ 6 శత్రువుల్లో ఒక్కడన్నా పోయినాడానంటే అసలు పోలేదు. ఇట్లా ఉంటుంది. సరే, వాళ్ళ సంగతి అవతల పెట్టేసేద్దాం. కొంతమంది తెలిసినటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఎట్టో ఒకటి జయించాలి కొద్దో గొప్పనని మనలాంటి వాళ్ళందరూ కూడా వాడి మీద ఫైటింగ్ చేస్తుంటారు. మనలాంటి వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఆ రాక్షసుల మీద ఫైటింగ్ చేస్తుంటారు. అంటే అర్థం ఏమిటనమాట, ఈ కామక్రోధ లోభములు మాత్సర్యములు అనేటువంటి వాడిని వదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తూ, అమ్మయ్య ఒక 10% అన్నా వదిలించుకున్నాం అనే విధంగా చేస్తూ ఉంటుంటారు. అయితే ఏమైంది, ఎంతకాలం అని యుద్ధం చేయాలి వాడితో అంటే 10 రోజుల 2 రోజుల జీవితాంతం చేయాలి, మళ్ళీ వచ్చే జన్మలో చేయాలి, ఎప్పుడు చేస్తూనే ఉంటుండాలి. కాబట్టి వాడితోటి యుద్ధం చేయటం మాకు కష్టము, ఈ భండాసురుడితోటి. ఇది అర్థం అని అనుకుంటున్నారు ఎవరు, మనలో ఉన్న దేవతలు. వాళ్ళు మనలో ఉన్న దేవతలు, ఈ భండాసురుడు అనేటువంటి రాక్షసుడు చాలా బలవంతుడు, వీడు వాణ్ణి జయించడం అనేటువంటిది మాకు కష్టంగా ఉన్నది అంటే తెలుసుకున్నారు. వాడి వలన మనం అపమార్గంలో వెళుతున్నాం, వాడు అన్నిటికీ మనకి చెడు చేస్తున్నాడు అనే విషయం తెలుసుకున్నారు. అది జ్ఞానము, అది అర్థం, అది అసలు అర్థం తెలుసుకున్నారు. కాబట్టి ఎవరిని ఆశ్రయించాలి, మనకి రక్షణ కోసం ఎవరిని ఆశ్రయించాలి, అది. అందుకని మనకు వీటిలో పురాణాల్లో కూడా రాక్షసులు బాధ పెడుతుంటేట దేవతలందరూ పరిగెత్తి బ్రహ్మదేవుడి దగ్గర పరిగెత్తారు. బ్రహ్మదేవుడి దగ్గర పరిగెత్తేసేసి, అయ్యా రాక్షసులు మమ్మల్ని బాధిస్తున్నారు అని అంటే, సరే మన అందరం కలిసి స్థితికారకుడైన విష్ణువు దగ్గరికి పోదాం రండి అని అందరినీ గుట్ట తీసుకొని పోయినాడు విష్ణుమూర్తి దగ్గరికి తీసుకొని పోయి, అయ్యా ఇదేనంటే అప్పుడు ఆయన అన్నాడు, సరే మిమ్మల్ని నేను రక్షిస్తాను అని చెప్పి, ఇదిగో రాబోయేటువంటి రామావతారం రాబోతున్నది, నేను రాముడిగా జన్మిస్తాను, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే అని చెప్పి రాముడుగా అవతరించి రాక్షస సంహారం చేశాడు. అట్లనే ఈ దేవతలందరూ కూడా యజ్ఞం చేశారు. యజ్ఞం చేస్తే యజ్ఞంలో నుంచి ఒక అమ్మవారు లేక అయ్యవారు ఎవరో ఒక శక్తి వస్తుంది. ఎవరైనా సరే ఒక శక్తి వస్తుంది యజ్ఞం చేస్తే, ఆ శక్తి మనకు సహాయం చేస్తుంది అనే ఉద్దేశంతో వీళ్ళు దేవతలందరూ కూర్చొని యజ్ఞం చేస్తూ ఉన్నారట. ఇది యజ్ఞం చేస్తుంటే ఏమి జరిగింది, వీళ్ళు అనుకోలే లలితా పరమేశ్వరి యజ్ఞంలో నుంచి వస్తుందనే సంగతి అనుకోలే. వీళ్ళకి అలవాటు ఏంటి, ఏదో ఒక మహాశక్తి వచ్చేసేస్తుంది, ఆ శక్తి మనం రక్షిస్తుంది అని అనుకున్నారు. ఆ శక్తి ఎలా ఉంటుందో ఏమిటో వీళ్ళకి తెలియదు. కాబట్టి ఏంటనమాట, ఎవరిని ఆశ్రయించారు అని అంటే యజ్ఞం ద్వారా ఆ పరమాత్మని ఆశ్రయించారు. ఇది అనమాట. యజ్ఞం ద్వారా పరమాత్మను ఆశ్రయించారు. ఆశ్రయించినప్పుడు ఆ యజ్ఞంలో నుంచి అమ్మవారు వచ్చింది. ఆ అమ్మవారు వచ్చినటువంటి దాన్ని ఒక విశేషంగా చెబుతున్నాడు అనమాట. దీనికి ఈ లలితా రహస్యనామాలకి ప్లస్ అంటే సప్లిమెంట్ రీడర్ ఏమిటంటే లలితోపాఖ్యానం అని ఉన్నది, పుస్తకం ప్రత్యేకంగా ఉంది. లలితోపాఖ్యానం అనే పుస్తకం. ఆ లలితోపాఖ్యానం అనేటువంటి పుస్తకం కూడా చదివితే ఈ సంఘటన ఇప్పుడు చెప్పాము, ఈ ఘట్టం అక్కడ వివరణాత్మకంగా ఉంది ఎక్కడనమాట. ఆ లలితోపాఖ్యానం అనమాట.
అక్కడ సరే వీళ్ళు యజ్ఞం చేస్తే అమ్మవారు ఉద్భవించింది. ఉద్భవిస్తే దేవతలందరూ కూడా స్తుతించారు అమ్మవారిని స్తుతించారు అనమాట. అమ్మవారు స్తుతించారు. ఆ తర్వాత ఏమిటంటే దీనిలో చిదగ్ని కుండంలో నుంచి వచ్చింది కదా, అనగా జ్ఞానాగ్నిలో నుంచి వచ్చింది కదా, అనగా మనలో ఈ ఆజ్ఞా చక్రంలో నుంచి ఒక దివ్య శక్తి మనలోకి ప్రవేశించింది అని అర్థం. ఈ మరి యజ్ఞం చేయటం అంటే ఏమిటండి అని అర్థం. ఈ యజ్ఞం చేయటం ఏమిటి అర్థం అని అంటే మనం భౌతికంగా బయట కూర్చొని చేస్తుంటే అది కాదు. ఇక్కడ జ్ఞానమును సంపాదించడం. ఇదే ఇందులో మనకి భగవద్గీతలో చెప్పాడు. జ్ఞానాగ్ని దగ్ధానాం సర్వ కర్మాణం ఒక చోట వచ్చింది చూడండి. జ్ఞానాగ్ని ఏం చేస్తుంది అంటే సమస్త కర్మలను దగ్ధం చేస్తుంది. మొత్తం ఏమిటనమాట, కర్మలు ఏంటి, పాప పుణ్య మొత్తం సమస్తమైన కర్మలన్నింటిని కూడా దగ్ధం చేసేసి పూర్తిగా విశుద్ధి చేసేస్తుంది అనమాట, నిర్మలం చేసేస్తుంది అనమాట జ్ఞానాగ్ని. ఆ జ్ఞానాగ్నిలో నుంచే ఒక దివ్యమైనటువంటి శక్తి మనలో ప్రవేశిస్తుంది. ఆ దివ్యమైనటువంటి శక్తితోనే మనము కైవల్యాన్ని చేరతాము. అది కైవల్యానికి చేరాడు అని అంటే జ్ఞానాగ్ని, ఒక దివ్యమైనటువంటి శక్తి ఉంటేనే జ్ఞానాగ్ని, అదే జ్ఞానాగ్ని కైవల్యానికి చేరతాడు. కైవల్యాన్ని చేరాలి అంటే కింద మెట్టు ఒకటి ఉంది. ఆ మెట్టు ఏమిటంటే ఆజ్ఞాచక్రం. ఆజ్ఞాచక్రం 6వది. 7వ చక్రం ఏమిటంటే సహస్రారం. సహస్రారంలో అమ్మవారు ఉన్నది. ఈ ఆజ్ఞాచక్రంలో కంప్లీట్ నీకు వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని అప్పుడు రెడీగా ఉండు పైకి వెళ్ళటానికి. అదే సుందరకాండలో హనుమ ఆజ్ఞాచక్రానికి వస్తాడు. ఆజ్ఞాచక్రానికి వచ్చిన వాళ్ళు కొంచెం తడబడబడతారు. ఆ తర్వాత ఆ పరమాత్మని అనుగ్రహంతో ఆ సహస్రార చక్రానికి వెళతారు. ఆ సహస్రార చక్రానికి వెళ్ళటానికి 8 మెట్లు ఉంటాయి. ఆ 8 మెట్లు ఎక్కి లోపలికి వెళ్ళిపోతారు వీళ్ళు. అక్కడ హనుమ అక్కడ మండోదరిని చూసి సీత అనుకుంటాడు. అనుకోని అరే ఈమె సీతే కదా అని అనుకుంటాడు. తర్వాత మళ్ళీ విచక్షణ జ్ఞానం ఉపయోగించాడు. అదే జ్ఞానము, అదే అర్థం. జాగ్రత్తగా మీరు అర్థం చేసుకుని విచక్షణ జ్ఞానం. విచక్షణ అనేటువంటిది కనుక ఉంటే అనగా ఏంటి, మంచి చెడు లేకపోతే దేశకాల పరిస్థితుల్ని బట్టి ఏది సత్యమో ఏది అసత్యమో అనేటువంటి విశేషాలన్నీ కూడా తెలిస్తే అది విచక్షణ జ్ఞానం. విచక్షణను ఉపయోగించేసేసి సీతాదేవి ఇలా మంచం మీద ఇలా సుఖంగా నిద్రపోతుందా, నేను ఎంత పొరపాటు పడ్డాను రా నాను అని అనుకుని పొరపాటు పడ్డానేనని ఆజ్ఞాచక్రం దగ్గర నుంచి ఒక్కసారిగా నెమ్మదిగా పై దృష్టి పెట్టుకున్నప్పుడు ఆ పరమాత్మను ధ్యానం చేసినప్పుడు పై చక్రం కనపడ్డది. ఆ చక్రమే సహస్రారం. సహస్రారంలోకి వెళతాడు. సహస్రారంలోకి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుంటాడు. అమ్మవారిని దర్శనం చేసుకొని అత్యంత శక్తివంతమైన మహా తేజో రూపముగా ఉద్భవిస్తాడు ఆంజనేయ స్వామి. అంత క్రితం ఉన్నటువంటి శక్తి ఏదో కొంత అయితే ఇప్పుడు ఉన్నటువంటి శక్తి అంటే కొన్ని కోట్ల రెట్లు ఎక్కువ శక్తి ఆయనలో ప్రవేశించింది. అక్కడ మనం చెప్పుకున్నప్పుడు వస్తుంది అమ్మవారి దర్శనం వల్ల. అట్లనే మనకు ఆజ్ఞాచక్రంలో ఉన్నటువంటి ఆ అగ్ని ద్వారా జ్ఞానాగ్ని పొందాలి కదా. జ్ఞానాగ్ని పొందాలి అని అంటే ఏమిటనమాట, విషయములు ఉన్నాయి కదా. ఈ విషయములు ఎప్పుడు చూసినా ఇంద్రియాలు ఏం చేస్తుంటాయి, నాకు అన్నం పెట్టు అంటుంటాయి. ఇది చేసే పని అది. అంటే తృప్తి లేదు అసలు వీటికి. ఎంత పెట్టినా సరే చాలలేదు అంటుంటాయి. అంటే అర్థమై ఉండొచ్చు కదా మీకు. ఇంద్రియాలు ఎప్పుడు చూసినా సుఖాలు కోరుతుంటాయి. ఏం సుఖాలు కోరుతుంటాయి అనంటే నువ్వు అపమార్గంలో వెళ్ళేటువంటి సుఖాలను కోరుతుంటాయి. నీవు జ్ఞాన మార్గంలో వెళ్ళేటువంటి కోరవు. అపమార్గంలో వెళ్ళేటువంటి వాటిని మాత్రం బాగా కోరుతుంటాయి. ఈ కళ్ళు, చెవులు, నాలుక. ఈ నాలుక చెప్పే పని లేదు. ఈ నాలుక ఉన్నది అంటే ప్రస్తుత కాలంలో నాలుకే ఇప్పుడంతా చేస్తున్నది అనమాట. వాడిని జడగొట్టేది ఇదే నెంబర్ 1. అందుట్లో నాలుక 2 పనులు చేస్తున్నది. అన్ని ఒక్కొక్క పనులు చేస్తుంటే ఇది 2 పనులు చేస్తుంటుంది. అట్లా అనమాట. అందువల్ల ఏంటంటే
వీటన్నిటిని కూడా జయించాలి, వాటిని క్రమ మార్గంలో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని క్రమంగా మనము ఆ పైకి వస్తుంటే జ్ఞాన మార్గంలో వస్తాము అని అర్థం ఉంటుంది. ఈ విశేషాన్ని ఒక కథా రూపంలో చెబుతున్నాడు. అది దేవతలందరూ యజ్ఞం చేస్తున్నారట. ఆ యజ్ఞకుండంలో నుంచి ఒక దివ్యమైనటువంటి శక్తి వచ్చింది. అయితే ఇక్కడ ఆ దివ్యమైనటువంటి శక్తి బలానా అని పేరు ఇవ్వటం లేదు. అదే ఇక్కడ విశేషం. మనం కథంతా తెలుసు కాబట్టి మన లలితా పరమేశ్వరుని చెప్పుకుంటున్నాం. కానీ వ్యాసుల వారు చెప్పటల్లా ఇంకా పేరు ఎవరు వచ్చారో చెప్పలేదు. వీళ్ళు యజ్ఞం చేస్తున్నారట. యజ్ఞం చేస్తుంటే ఆ సందర్భంలో 5వ నామం దేవకార్య సముద్యత, దీర్ఘం ఉంది. దేవకార్య సముద్యత అష్టాక్షరి, దేవతల యొక్క కార్యమును పూర్తి చేయటం కోసం అమ్మవారు వచ్చింది అని చెబుతున్నాడు. దేవతల యొక్క కార్యం అంటే దేవతలందరూ అడిగారు, ఈ రాక్షసుడు ఉన్నాడే మమ్మల్ని బాధిస్తున్నాడమ్మా, రాక్షస సంహారం చేయము అని అన్నాడు. అందువలన అమ్మవారు వచ్చిందిట. అందుకోసం వచ్చింది దేవకార్య సముద్యత. ఈ భండాసురుడు ఉన్నాడు. ఈ భండాసురుడు అనేటువంటి వాడు ఒకడే, కానీ వీడికి పెద్ద సైన్యం ఉంది. వీడికి మంత్రులు, దండనాయకులు, ఇంకా పైగా కొడుకులు, వీడికి 30 మంది కొడుకులు ఉన్నారు. వీడికి మహాభయంకరులు వీళ్ళు. వీళ్ళ సైన్యం అంతా ఎలా ఉంటుందంటే చూస్తుంటేనే మాటలతోటే భయంకరంగా ఉంటారు వీళ్ళు. వీళ్ళు దేవతల్ని బాధిస్తున్నారనమాట. వాళ్ళని జయించాలి. యువతల ఎట్లా అయితే ఉందో యుద్ధానికి వచ్చేటప్పుడు చూసుకుంటే ఎట్లా ఉంటారు, రెండు వైపులు, ఇరువైపులు ఎట్లా ఉంటారు, అటువైపున ఇటువైపున సేనాపతికి ఉపసేనాపతి మళ్ళీ ఇంకా 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 అట్లా చివరికి భటుడు, అట్లా ఉంటారు. అలానే యుద్ధానికి వచ్చి రాజుగారు యుద్ధానికి వచ్చేటప్పుడు పక్కన మంత్రి గారు ఆలోచనలు చెబుతుంటారు. సేనాపతి ఉంటాడు. ఇంతకాలం ఇట్లా ఈ విధంగా మనకి యుద్ధం అనేటువంటిది సాగుతుంది. ఆ యుద్ధానికి వచ్చేటప్పుడు అసలు రాజుగారు స్పెషల్ రథంలో ఉంటాడు. అందరి రథాల్లో ఉండేటువంటి రథంగా ఉంటాడు, అటువంటి రథంలో ఉంటాడు రాజుగారు. ఇది కదా సహజంగా జరుగుతుండేది. అలానే ఇక్కడ కూడా చూపిస్తూ వీటిలో అర్థాలు చెప్తుంటాడు. అది జ్ఞానం పట్టుకున్నారు. ఏమిటి విశేషాలు, ఈ రథాల మీద రావటం ఏమిటి? బయట ప్రపంచంలో అయితే రథాల మీద వస్తున్నారు, ఇక్కడ కూడా రథాల మీద వస్తున్నారు ఏమిటి అనేటువంటిది కూడా వస్తుంది. కాబట్టి ఇక్కడ అగ్నికుండంలో నుంచి అమ్మవారు దేవకార్య సముద్యత, దేవకార్యమును నెరవేర్చడం కోసము వచ్చింది. ఆ వచ్చినటువంటి ఆమె పరబ్రహ్మ స్వరూపిణి, పరబ్రహ్మము పరమాత్మ. అది ఆ పరమాత్మ సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆ క్రింద 5గురు ఉన్నారు. 5గురు ఎవరన్నా పంచ ప్రణవాలు అని చెప్పుకున్నామే, 5గురు ఉన్నారనమాట. ఇప్పుడు అమ్మవారే అసలు అమ్మవారే అనగా అర్థం పరిపాలకురాలైనటువంటి అమ్మవారే. ఆమె లలితా పరాభట్టారిక అనేటువంటి పేరుతోటి, లేక పరబ్రహ్మ స్వరూపుడు అనే పేరుతోటి అమ్మవారు ఉద్భవించింది. అమ్మవారు సనాతనులు అనగా ఎల్లప్పుడూ, ఎప్పుడో ఎన్ని యుగాల్లో ఎలా అయితే ఉన్నది ఇప్పుడు అదే అటువంటిదని సనాతనము అంటారు. అది ధర్మం అనేటువంటి సనాతనం. ఎన్ని లక్షల యుగాలు, కోట్లు, అర్థంగా ఎన్ని ప్రజాపతులు ఎంతమంది మారినా గాని ధర్మం అనేటువంటిది మారదు. దాన్ని సనాతనము అంటారు. అలానే పరబ్రహ్మము సనాతనము, ఎల్లప్పుడూ ఒకటిగానే ఉంటుంది. పరబ్రహ్మము ఒకటే, ఏకమేవా ద్వితీయం బ్రహ్మ. అటువంటి ఆ పరబ్రహ్మము ఆ చిదగ్నికుండ సంభూతంలోకి నుంచి వచ్చినది దేవకార్యం కోసము. ఆ దేవకార్యం అనే దాన్ని భగవద్గీతలు కూడా యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని 2 శ్లోకాలు శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశించినటువంటి ఈ 2 శ్లోకములు ముఖ్యంగా మన పురాణాలు కానీ కావ్యాలు కానీ అన్ని కూడా ఈ 2 శ్లోకాల మీద ఆధారపడి ఉన్నాయి. అనగా ఈ 2 శ్లోకములు వాటి యొక్క సారాంశం. అది
పరమాత్మ ధర్మ సంస్థాపన కోసం అవతరిస్తుంటాడు అని చెప్పినటువంటి అవతరించి మంచి వాళ్ళని రక్షించడం, ఈ రాక్షసుల్ని దండించటం అనేటువంటిది ఉన్నది అని మనకి గీతలో చెప్పినటువంటిది అనమాట. కాబట్టి మన శరీరంలో ఉన్న రాక్షసుడు ఉన్నాడే భండాసురుడు అనేటువంటి వాడిని సంహరించేసేసి మనలో శుద్ధ చైతన్యం కలిగించటం. భండాసురుడు ఉన్నప్పుడు ఏంటంటే మలినమైనటువంటి చైతన్యాలతో ఉన్నాడు. మలినం మలినం అంటే మనస్సుకు మలినం, బుద్ధికి మలినం, ఇంద్రియాలకి మలినం, అన్నిటికీ మలినాలు వాడు పూశాడు. పూసి దాంతో నడుపుతున్నాడు వాడు. ఇప్పుడు అమ్మవారు ప్రవేశించేటప్పటికి వాడి మలినాలన్నీ కూడా వెళ్ళిపోయినాయి. అనగా భండాసురుడు బయటికి వెళ్ళిపోయినాడని అర్థం. ఈ మలినాలంటే ఏమిటనమాట? మనకి మనస్సుకు మలినం, మనస్సుకు మలినం పట్టింది అనుకోండి. ఇప్పుడు గుడ్డలకి మలినాలు పడితే అది తీసుకెళ్ళి ఆ నీళ్ళలో వేసి ఏదో సబ్బులు పెడితే పోతుంది. మనం ఒక పని వర్క్ కర్మ చేస్తే, అక్కడ ఒక కర్మ చేస్తే ఆ వస్త్రాలకు పట్టినటువంటి అట్లా పోవాలంటే, మరి మనస్సుకు పట్టింది పోవాలంటే ఎట్లా? మలినం. అది ఇక్కడ మనస్సుకు మలినం పట్టింది వాడి మనస్సుకి. ఏమిటి మలినాలంటే కోపం, అత్యంత కోపం ఒకటి, అలానే లోభ లక్షణాలు, ఇంకొకటి ఇంకా అనేకమైనటువంటి మాట. వాడికి ఎన్నో ఉన్నాయి. అరే అందరూ దానం చేస్తున్నారు కదా, ఒక రూపాయన్న దానం చేయరా, అమ్మ రూపాయి దానం చేస్తే ఎట్లా అంటారు. ఇది కూడా ఒక మలినం. ఇట్లా ఈ విధంగా మలినాలు అన్ని మనసు పట్టినాయి. ఈ మలినాలన్నీ వదలాలి. ఎట్లా వదులుతాయి? వస్త్రాలంటే నువ్వు డిటర్జెంట్లో ఏవో పెట్టి వదిలించుకుంటున్నావు. ఈ మలినాలు వదిలించాలంటే, మనస్సుకున్న మలినాలు వదిలించాలంటే ఏం చేయాలి? అది అర్థం. ఏం చేయాలంటే అదే మనకు భగవద్గీత అనగా అర్థం ఉపనిషత్తులు చెబుతున్నాయి. ఏమిటంటే ఇంద్రియ సంయమాగ్ని అని అర్థం. ఇంద్రియ సంయమాగ్ని, అగ్ని. బంగారానికి మలినాలు పట్టిని, బంగారము మలినాలతో ఉన్నది కాబట్టి దాన్ని తీసుకెళ్ళి అగ్నిలో వేస్తాడు. అగ్నిలో వేస్తే అవి ఏమవుతాయి? మలినాలు పోయి దాని అసలు రూపం మిక్కిలి కాంతివంతంగా ప్రకాశిస్తుంటుంది. అప్పుడు పైకి దానికి కాంతి పెరిగి విలువ పెరుగుతుంది. అంత క్రితం మలినాలతో ఉన్నటువంటిది 100 రూపాయలు అయితే ఇప్పుడు మలినాలు దొరికిపోయిన 1000 రూపాయలు అవుతుంది. పైగా అందరూ కూడా దాన్ని నాకు 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 కావాలి నాకు కావాలంటారు. మలినాలు ఉన్నంత వరకు ఎలా ఉంది, దాని యొక్క విలువ ఎలా ఉందో చూడు. మలినాలు తొలగిపోయినాయి మనస్సుకి, కాబట్టి ఇతనికి విలువ ఎంత ఉందో చూడు. కాబట్టి మనస్సుకు ఉన్నటువంటి మలినాలు తొలగాలి. ఆ మలినాలే రాక్షసుడు, వాడే భండాసురుడు, అది అర్థం. కాబట్టి ఆ రాక్షసుడిని జయించాలి. ఆ రాక్షసుని జయించాలంటే అమ్మవారి యొక్క సహాయం అడిగారు. ఆ రాక్షసుడు అంటే అర్థం ఏమిటి? మనలో అసుర ప్రవృత్తి. అసుర ప్రవృత్తి, అసుర అంటే రాక్షస ప్రవృత్తి, రాక్షస లక్షణాలు మనలో. ఈ రాక్షసుడు చేసేటువంటి పని అంటే ఎప్పుడు చూసినా స్వలాభము, ఇటువంటివన్నీ చెప్పుకుంటే మనం అనేకమైన వస్తుంటాయి రాక్షసుడి యొక్క లక్షణాలు. అటువంటివి పోవాలి, ఈ రాక్షస లక్షణాలు పోవాలి. రాక్షసుడి యొక్క లక్షణాలు దొంగతనం చేయటం ఒకటి, టక్కరి మాటలు చెప్పడం ఒకటి. దొంగతనం, టక్కరి మాటలు, హింసించటం, ఇవన్నీ రాక్షస లక్షణాలు. అవే రామాయణంలో సుందరకాండలో కూడా రావణాసురుడు చెబుతాడు. ఏమిటంటే మేము రాక్షసులము, మాకు ధర్మం ఉంది. ఏమిటంటే మాకు దొంగతనం చేయటం మాకు ధర్మము, ఎక్కడైనా స్త్రీలు ఉంటే వాళ్ళని లాక్కు రావడం మాకు ధర్మము. ఇవి వాడు ఉపన్యాసం చెప్పింది, సీతాదేవితో చెప్పాడు. అంటే అర్థం ఏమిటి? వాడికి తెలిసి చెబుతున్నాడు. ఇది అధర్మాల సంగతి తెలిసి కూడా చెబుతున్నాడు. వాడు అటుంటాడు పెద్ద ఆ రాక్షసుడు అంటాను, పెద్ద మహారాక్షసుడు. వాడికి తెలుసు అసలు ఇదే తప్పని సంగతి తెలిసి చేసినటువంటి వాడు. రావణాసుడు దానిలో రామాయణంలో జాగ్రత్తగా అర్థం చేసుకుంటేది. అనగా అర్థం ఏమిటి? వాడు దేనికి అలా చెబుతున్నాడు అని అంటే, ఈ విషయ సుఖాలకి లౌల్యము అంటారు దాన్ని, దానికి వశమైపోయినాడు.
అనగా తన మనోబుద్ధులు పూర్తిగా 100% మలినాలతో నిండిపోయింది. మలినాలతో నిండిపోయినటువంటి వాడు అలా చెబుతుంటాడు. అది కాబట్టి ఆ మలినాలు అనేటువంటి తొలగాలంటే జ్ఞాన అగ్ని. జ్ఞానం అనేటువంటి అగ్నిలో నీ మనోబుద్ధులను తీసుకెళ్లి పడేయి. దానిలో పడేస్తే అప్పుడు మలినాలు తొలగుతాయి. మలినములు అంటే అసుర ప్రవృత్తి, అవి పోతాయి. చిన్నప్పుడు తల్లి ఏం చేస్తుంది అంటే పిల్లవాడిని, తల్లి గనక మంచి జ్ఞానవంతురాలైతే ఏముంటుందో తెలిసిన, ఆ 2 అరటిపండ్లు నేను వాడికి ఇచ్చింది అనుకో, అరే ఎవరన్నా గనక అడిగితే ఒకటి పెట్టేసి. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకుంటే తల్లి చేసే తప్పు ప్రస్తుత కాలంలో నేను చూశాను కూడా. ఏం చెబుతుందంటే పిల్లవాడికి 2 అరటిపండ్లు ఇచ్చి, అరే మధ్యాహ్నం తిను, అరే ఎవరన్నా కానీ పక్కవాడు ఎవరన్నా కానీ వాడికి లేకపోతే ఒక అరటిపండు వాడికి ఇచ్చేసి నువ్వు ఒకటి పండు తినరా అని ఎవరు చెబుతారంటే జ్ఞానవంతురాలని తల్లి చెబుతుంది. ఈ మలినాలు ఉన్నటువంటి తల్లి ఏం చెబుతుందనంటే 2 అరటిపండ్లు నీవే తిను, ఎవడికి పట్టకు, ఎవడికి పట్టకు. ఇది ఆమె ఈ దృష్టితోటి పిల్లవాడిని పెంచుతుంది. ఈ దృష్టితోటే పిల్లవాడిని పెంచేసేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఈ పిల్లవాడిలో చిన్నప్పటి నుంచి ఏ గుణంతో వచ్చాడు వీడు, ఇది మహావృక్షం అయిపోతుంది. ఇది స్వార్థం అనేటువంటి మహావృక్షం ఎంత మహావృక్షం అయిపోతుందో చెప్పలేము. దాన్ని ఆశ్రయించుకొని ఎన్నెన్ని చేస్తాయో చెప్పలేము. అదే చిన్నతనంలో బాల్యంలో ఇంకొకరికి పెట్టచ్చురా ఇది మంచి పనేను అని అంటే అది ఏమవుతుంది, ఏ దారిలో నడుస్తాడో చూసుకోవాడు. అట్లని ప్రత్యేకంగా వాడి జేబులో ఏమైనా ఉంటే తలా బజార్లో ఇచ్చుకుంటూ పోరా రూపాయనని కాదు అక్కడ అర్థం చెప్పడం. అర్థం అది కాదు, ఆ పరిస్థితి చూసుకోండి, అది అక్కడ అర్థం. నువ్వు తినేటప్పుడు 2 అరటిపండ్లు ఒక పండు నువ్వు తిని పక్కవాడు కనుక ఉంటే వాడికి ఒక అరటిపండు ఇవ్వరా అని చెబితే వాడు ఇచ్చాడంటే వాడిలో ఎంతటి సన్మార్గం ఉందో అర్థం చేసుకోండి. అలానే తల్లి పెంచటంలో కూడా ఎంత ఉందో చూసుకోండి. అందుకనే తల్లి పూర్తిగా జ్ఞానవంతురాలైతే సంతానము పూర్తిగా జ్ఞానవంతమై ప్రకాశిస్తుంటుంది. ఇది దీనిలో అర్థం. దానికే లలితా రహస్యనామాల్లో చెప్పారు. అందుకనే మొట్టమొదటి లలితా రహస్యనామాల్లో భండాసురుడు అనేటువంటి రాక్షసుడు మనల్ని బంధిస్తాడు, బంధించి వాడి యొక్క అవగుణాలని మనకి పెడుతుంటాడు. అవగుణాలని పెట్టేసేసి సంతోషిస్తూ ఉంటాడు వాడు. కానీ మనం ఏం చేస్తుంటామో మనకి గుణాలు ఉన్నాయే ఏమిటనేది ఆలోచించాడు వీడు. నేనేదో లాభంగా ఉన్నానులే అని అనుకుంటుంటాడు. అట్లా అనమాట అది. కాబట్టి అది అర్థం. అందుకనే సత్తు అసత్తు అనేటువంటిది, మంచి చెడు అనేటువంటి 2 వెంగడించమని చెప్పాడు. ఈ వెంగడించడం అనేటువంటిది ఎప్పుడు తెలుస్తుంది అనంటే గురువును ఆశ్రయించినప్పుడు నీకు తెలుస్తుంది. అప్పుడు గురువును ఆశ్రయించు. సత్తు అసత్తు. మొట్టమొదటి గురువు ఎవరు అనంటే తల్లి. మొట్టమొదటి గురువు తల్లి. ఇప్పుడు అందుకనే దానిలో చెప్పాడనమాట. ఏమిటనంటే తల్లిట ఒక్కొక్కళ్ళు 10% ఇస్తేట తల్లిట 100% ఇస్తుంది జ్ఞానం. గురువు గారు 10% ఇస్తే ఇంకొకరు 10% అట్లా ఇస్తుంటే మొత్తం అసలు జ్ఞానం అంతా ఇచ్చేది తల్లేనండి అని చెప్తారు. తల్లి దగ్గరే ఉంది అని చెబుతున్నాడు. తండ్రి అనేటువంటి వాడు నిమిత్త మాత్రుడు, అది అక్కడ చెప్పింది. అది అందువల్ల లలితా రహస్య సహస్రనామములు స్త్రీలందరూ కూడా సంపూర్ణంగా అర్థం చేసుకొని దాన్ని ఆచరణ చేసుకునే విధానంలో ఉండండి. ముఖ్యంగా వయస్సులో ఉండేటువంటి స్త్రీలు, ఏదో వార్ధక్యంలో ఉండేటువంటి స్త్రీలు చదువుతున్నారు అనుకోండి, సరే చదువుకున్నారు అర్థమైంది అనుకో, పర్వాలేదు అంతవరకు. కానీ వయస్సులో ఉన్నటువంటి స్త్రీలు అర్థం చేసుకొని ఆచరణలోకి పెడితే వాళ్ళ యొక్క జీవితం ఇంకా 50 సంవత్సరాలు బతకాలి. వాళ్ళకి 2-3 పిల్లలు. కాబట్టి రూట్ ఎలా వెళ్ళాలి అని అంటే సన్మార్గమైన రూట్లో వెళ్ళిపోతున్నారు. కాబట్టి వాళ్ళు తప్పనిసరి ఇది. అందుకనే మనకి నామాలలో ఏం చెప్పాడంటే ముఖ్యంగా సువాసిని అర్చన ప్రీత మానస అంటూ చెప్పింది.
ముత్తైదువులైనటువంటి స్త్రీలు నన్ను ఆరాధిస్తే నేను సంతోషిస్తాను అని అర్థం. దాని అర్థం అది. అట్లా అనమాట. కాబట్టి వయసులో ఉన్నటువంటి ఆడవాళ్ళు ఎవరైనా సరే, వయసు అంటే 20 ఉండని, 15 ఉండి, 18 ఉండి, ఎంతైనా సరే చిన్న వయసు అని అర్థం. ఆ వయసులో ఉన్న వాళ్ళందరూ కూడా లలితా రహస్య సహస్రనామాలను అర్థం చేసుకొని వాటిల్లో ఉండే జ్ఞాన సంపద తెలుసుకొని ఆచరణలో పెట్టండి అని చెబుతున్నారు. అది అది ముఖ్యంగా దీనిలో చెప్పేటువంటిది. దానికి చెయ్యాలి అని అంటే గురువు గారిని ఆశ్రయించండి అని చెప్తున్నాం. ఏమంటే నాకు సుందరకాండ ఉందండి, సుందరకాండ ఒక్కటి పట్టుకుంటే సరిపోతుంది కదండి, ఇంకా ఎందుకంటే ఇన్ని కాండాలు ఇవన్నీ అనేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. సరే బాగానే ఉందయ్యా, బాగానే సుందరకాండలో కూడా బాగానే ఉంది. సుందరకాండలో ఆంజనేయ స్వామి వారు ఎక్కడికి పోయినాడు, అమ్మవారిని పట్టుకుంది. సుందరకాండలో ఆంజనేయ స్వామి అమ్మవారిని పట్టుకున్నాడు. ఇంకా నీకు తెలియని ఏంటంటే సుందరకాండ కూడా దీంట్లో వస్తుందయ్యా, నీకు ఆ సంగతి తెలియదు. దీనిలో ఏమొస్తాయో తెలిసిన మొత్తం భారతం, రామాయణం, భారతం, భాగవతం, ఉపనిషత్తులు ఎంత కట్టకట్టంతా ఉంది, గది నిండిపోయినాయి ఆ పుస్తకాలు. అవన్నీ వస్తాయి దీనిలో. అవన్నీ ఏమిటనమాట, పరమాత్మ స్వరూపము, అవే పరబ్రహ్మ స్వరూపము. అవన్నీ దీంట్లో వస్తాయ్యా. సుందరకాండ కూడా వస్తుంది దీనిలో, అన్నీ వస్తాయి దీనిలో. అది గొప్ప విశేషం. రామాయణం వస్తుంది, రామచంద్రమూర్తి వస్తాడు, అందరూ వస్తారయ్యా దీనిలో. దీనిలో రానిదంటూ ఏమీ లేదు అని, అంత విశేషమైనటువంటిది అని చెబుతూ ఇంకా ఆ ఉద్యద్భాను సహస్రాభ అని నేను చెబుతున్నాడు. ఉద్యద్భాను సహస్రాభ, సహస్రాభ. సూర్యుడు, ఒక్క సూర్యుడు ఉదయిస్తే ఎర్రంగా కనబడుతున్నాడు. 1000 మంది సూర్యులు ఒక్కసారి మరొక వస్తే ఎంతటి ఎర్రగా కాంతి కనబడుతున్నదో కదా అన్నాడు. ఈ విషయము భగవద్గీతలో ఉంది. భగవద్గీతను అధ్యయనం చేస్తున్నారని అంటున్నారు, నిజంగా చేస్తున్నారా లేదా అసలు మీరు అని నాకు ఒక సందేహమే. మరి భగవద్గీతలో ఉంది కదా, 1000 మంది సూర్యులు ఒక్కసారి ఉదయించినట్లుగా 11వ అధ్యాయంలో గురువు గారు. అవును, ఇక గురువు గారు కాబట్టి నువ్వు చెప్పాల్సిందే, వాళ్ళ గురువు గారు నువ్వు చెప్పాల్సిందే. కానీ వీళ్ళెవరు మరి వీళ్ళందరూ కూడా నిజంగా నేర్చుకుంటున్నారో లేదని నేర్చుకుంటున్నారు నేను అనుకుంటున్నా. త్రిసూర్య సహస్రస్య సూర్య సహస్రస్య యుగపత్తు. ఒక్కసారిగా 1000 సూర్యులు తూర్పు దిక్కున ఉదయిస్తే ఎంతటి కాంతి ఉంటుందో అంత కాంతితో శ్రీకృష్ణ పరమాత్మ అవతరించాడు అని ఆ శ్లోకంలో చెప్పాడు. అదే భావాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. ఇప్పుడు భగవద్గీత వచ్చింది ఇక్కడికి. అదే ఇందాక క్రితమే అనుకున్నాం అనమాట, అన్ని వస్తాయని చెబుతున్నామే అది అనమాట. ఉద్యద్భాను సహస్రాభ, ఉద్యత్తు ఉదయించుతున్నటువంటి భాను సహస్ర, సహస్ర భాను, 1000 మంది సూర్యులు ఒక్కసారి ఆకాశములో ఒకసారి వచ్చినప్పుడు వాటి యొక్క కాంతి ఎంత ఉంటుందో, 1000 మంది సూర్యుల కాంతి ఎంత ఉందో అంత కాంతితో, ఎర్రని కాంతితో శ్రీ లలితా పరమేశ్వరి ఉదయించింది. కాబట్టి లలితా పరమేశ్వరి ఏ వర్ణంలో ఉన్నది? ఎర్రని వర్ణంలో ఉన్నది. ఆ ఎర్ర వర్ణను దేనితోటి పోల్చాలి? ఇక్కడ ఒక విశేషం కూడా ఉన్నది. ఇక్కడ పోలికలు అనేటువంటి దాన్ని మనం చెప్పుకున్నాం, మన ఉపమానాలు అనేటువంటి చెప్పుకున్నాం. మన ఉపమితి, దీనిలో తర్క సంగ్రహంలో కూడా ఉపమితి వచ్చింది, ఉపమానం. పోలిక చెప్పాలనుకోండి, వాడు మంచి విశ్వాసపాత్రుడు అనుకోండి, నా మిత్రుడు కుక్క లాంటి వాడు అని అంటే వాడి కోపం వస్తుంది. కుక్క విశ్వాసపాత్రమే కదా, ఒకసారి బిస్కెట్ పడేస్తే అది ఎప్పుడు తిరుగుతుంటుంది. మరి ఉపమానం, అక్కడ ఉపమానం తప్పు. ఎలా ఉపమానాలు చెప్పాలి? ఉన్నతమైనటువంటి వాటితోటి పోల్చి చెప్పాలి ఉపమానాలు. ఎప్పుడైనా అల్పమైన వాటితోటి పోల్చి చెప్పకూడదు. వాటిలో గుణాలు ఉన్నా కానీ చెప్పకూడదు అట్లా. కాబట్టి అమ్మవారు కదా, ఉన్నతమైనటువంటి స్థాయిలో చెప్పాలి. అమ్మవారు ఎర్రగా ఉన్నది, ఉదయించింది, ఎర్రగా ఉంది. ఇప్పుడు పోలిక చెబుతున్నాడు. ఆ ఉపమానం ఏమిటంటే పోలిక, దీనిలో 1000 సూర్యులు ఒక్కసారి ఉదయిస్తే ఎంత ఎర్రని కాంతి ఉంటుందో అంతటి ఎర్రని కాంతితో అమ్మవారు ఉదయించింది అని చెప్తున్నారు. ఎవరితోటి పోల్చారు? సూర్యుడు. సూర్యుడు అంటేనే అసలు ఎవరు అనమాట? పరమాత్మయే సూర్యుడు. ఆదిత్యో బ్రహ్మ
ఎంత స్థాయి పైకి వెళ్ళింది చూడండి. అమ్మవారు అంటే 1000 మంది సూర్యులు ఉదయిస్తే ఎంత ఎర్రగా ఉంటుందో అంత ఎర్రని కాంతితో అమ్మవారు ప్రకాశిస్తూ కనబడుతూ ఉన్నది. ఎవరికి? దేవతలకి. దేవతలు ఎక్కడున్నారు? మన శరీరంలోనే ఉన్నారు దేవతలు. మన శరీరంలోనే ఉన్నారు. దేవతలు అందరూ చూస్తున్నారు. ఈ దేవతలు ఎవరంటే కంటికి సంబంధించిన దేవతలు, చెవులకు సంబంధించిన దేవతలు, నాసికి సంబంధించిన దేవతలు, నాలుగుకు సంబంధించిన మొత్తం ఇంద్రియాలకు సంబంధించిన దేవతలందరూ. మనం చెప్పుకునే 33 మంది దేవతలను ఇట్లా అన్నారే, ఈ దేవతలందరూ ఒక్కసారి ఆశ్చర్యంగా చూస్తున్నట్ట. అనగా ఏంటనే వాళ్ళు అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. మొట్టమొదటి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు అని చెబుతున్నారు. ఈ విషయం ఏమిటంటే మనకు సాకార రూపంలో అమ్మవారి రూపాలు, సాకార రూపాలు చాలా ఉంటాయి. రకరకాల రూపాలు ఉంటాయి. ఏదో మనం ఆలయానికి వెళ్ళి ముఖ్యంగా దసరాలో ఏమిటి వివిధ రూపాలు కూడా వేస్తుంటుంటారు, చూస్తుంటారు అనమాట. చూసి సంతోషిస్తుంటుంటారు. అట్లా అమ్మవారి యొక్క రూపాన్ని రకరకాలుగా చూస్తూ ఉంటుంటారు. అమ్మవారి యొక్క రూపాన్ని చూసి అందరూ సంతోషిస్తూ ఆయా సందర్భాలలో కొన్ని కొన్ని నామాలు చెబుతుంటారు. అమ్మవారి యొక్క నామాలు ఏదో ఒకసారి సింహవాహిని అని అంటారు, స్వర్ణాభరణ భూషిత అంటారు. రకరకాలైనటువంటి అలంకారాలు వేస్తూ చెబుతున్నప్పుడు అట్లా అన్నపూర్ణ అలంకారం వేశారు అనుకోండి, ఏదో అన్నపూర్ణ ఇట్లా ఈ విధంగా చెబుతుంటారు. ఈ విధంగా చెబుతారు. ఇవన్నీ ఏమిటి? అమ్మవారి యొక్క వివిధమైనటువంటి సాకార రూపములు. అది ఇప్పుడు అసలు అమ్మవారు అసలు సాకార రూపం ఇప్పుడు వస్తుంది. మనం దసరాలో 10 రకాలు వేస్తారు. ఒక రోజు అన్నపూర్ణ అంటారు, ఒకసారి గాయత్రి అంటారు, అట్లా 10 రకాలు వేసేస్తుంటారు. అసలు అమ్మవారి యొక్క అసలు రూపం ఏంటో చెప్పండి. సాకార రూపం. అమ్మవారి యొక్క అసలు సాకార రూపం చెప్పండి అని ప్రశ్న వేసినప్పుడు అన్నపూర్ణ వేషమా, పార్వతీదేవి వేషమా, దుర్గాదేవి వేషమా, ఏ వేషం? అవన్నీ కాదు. ఆ వేషాలు అసలు కానే కాదు, ఆ రూపాలు అసలు కానే కాదు. మరి అమ్మవారి యొక్క రూపం ఏమిటి అని అంటే ఇప్పుడు చెప్పుకుంటూ వస్తున్నాడు. 7వ నామంలో చెప్పుకుంటూ వస్తున్నాడు. ఏమిటి? చతుర్బాహు సమన్విత. చతుర్బాహు సమన్విత. జాగ్రత్తగా ఇక్కడ కనిపెట్టాల్సింది ఒకటి ఉన్నది. ఉద్యద్భాను సహస్రాభ. 1000 సూర్యుడు ఎంత ఎర్రగా ఉన్నా అంత ఎర్రగా ఉన్నదిట. సరే, బాగానే ఉంది. తర్వాత చతుర్బాహు సమన్విత. 4 చేతులు కనబడుతున్నాయిట. 4 చేతులు కనబడుతున్నాయిట. ఇక్కడ జాగ్రత్తగా కనిపెట్టాలి. ఏమిటో తెలిసిన? అమ్మవారి ముఖం చూపించాడా? ఇక్కడ అమ్మవారి ముఖం చూపించాడా? చూపించరా? కాబట్టి అమ్మవారు ఎటువైపు ఉంది? ఇప్పుడు మీరు కుర్చీలో కూర్చున్నారు. కుర్చీలో కూర్చున్న వాళ్ళు అడుదిరి కూర్చోండి. అడుదిరి కూర్చొని మీ వెనకమాల ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళు చూస్తారు. చూసి ఏమనుకుంటారు? ఎవరో ఒక ఆమె కూర్చుంది ఒకటి అనుకుంటాడు. ఎట్లా ఉంది? ఎర్రగా ఉంది. ఏదో వీపు ఇదంతా కనపడుతుంది, చేతులు ఎన్ని కనపడుతున్నాయి కదా, ఎర్రగా ఉంది. చీర కూడా ఎర్రగా ఉంది కాబట్టి ఎర్రగా ఉంది అని అంటాడు. ఆమెకి ఎన్ని చేతులు ఉన్నాయి? 4 చేతులు ఉన్నాయి అని అంటాడు. ఆమె మొహం చూశాడా? ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఇది. అమ్మవారికి ఈ దేవతలందరూ కూడా అమ్మవారి యొక్క రూపం ఏం చూశారు అంటే మొట్టమొదట 4 చేతులు చూశారు. అది ఇక్కడే ఉన్నదంతా ఇక్కడే మనకు లలితా రహస్యసహస్రనామాల్లో పెట్టినటువంటి ధ్వని గర్భితమైన అర్థం అంతా ఇక్కడే ఉన్నది. 4 చేతులు. చతుర్బాహు సమన్విత. 4 చేతులతో అమ్మవారు కనపడుతూ ఉన్నది. అంటే బ్యాక్ సైడ్ కనపడుతూ ఉన్నది అమ్మవారి. ఇదే అనమాట. ఏమిటి దీనిలో విశేషం అని అంటే 4 చేతులు, 4 అనేటువంటి దానికి కూడా చతుష్టయం, అంతఃకరణ చతుష్టయం అనగా ఏమిటి? మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. ఈ 4 బాహువులు. ఇవి సగుణంగా భావించడం 4 ఆయుధాలు. అనగా 4 చేతులు అనగా మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం అనేటువంటి
4 చేతులు అండి ఇవి. ఈ 4 చేతులలో ఏమి ఉన్నది అంటే ఇక్కడ విశేషం. ఈ 4 చేతులలో ఉన్నటువంటి 4 ఆయుధాలు ఉన్నాయి. 4 ఆయుధాలు ఉన్నాయి. ఆ 4 ఆయుధాలు ఏమిటంటే పాశము, అంకుశము, కోదండము, శరము అనేటువంటి ఆయుధాలు ఉన్నాయి. ఈ ఆయుధాలు ఉన్నాయి. సహజంగా ఆయుధాలు ఏంటి? రాక్షసుల మీద ప్రయోగిస్తుంటారు ఈ ఆయుధాలు. ఇప్పుడు ఉదాహరణ పాశము అనేటువంటి దానికి ఆయుధంగా ఎట్ట చెబుతున్నారండి మీరు? పాశం అంటే తాడు కదా, ఆయుధం అంటే కత్తు, గదో, గొడ్డలు. ఇదైతే దీన్ని ఆయుధం అనొచ్చు. పాశాన్ని ఆయుధం అంటున్నారు ఏంటండి? ఇది ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇక్కడ అమ్మవారి యొక్క ఆయుధం ఇదేంటి? పాశం ఆయుధం ఏమిటి? ఒకటి. 2 అంకుశం. అంకుశం ఎంత ఉంటుందని మహాది జ్ఞానం ఎంత ఉంటుంది. ఈ అంకుశం తీసుకుని యుద్ధానికి పోతాడా? శత్రువుల మీదకి పెద్ద కత్తి ఒకటి తీసుకుని పోతాడు. అంకుశం, అందుట్లో అంకుశం దేనికి పనికి వస్తుంది? ఏనుగు మీద కూర్చొని దాన్ని ఒప్పుడు కొట్టడానికి పనికి వస్తుంది. ఏనుగును కొట్టుకోవడానికి పనికి వస్తుంది, కానీ ఇది కూడా పెద్ద ఆయుధంట ఏంటో అమ్మవారికి. ఏదొకటి అంకుశం. కోదండము, ధనుస్సు. సరే, ధనుస్సు అంటే యుద్ధాలకు కావాలి కాబట్టి అన్నారండి బాగానే. అలానే శరము, బాణం కూడా. అంటే ఆయుధాల్లో నీకు కోదండం ఒకటి కనబడుతూ ఉన్నది ఆయుధం, శరము, బాణం ఒకటి కనబడుతున్నది. అయితే ఇవి ఏ రూపాల్లో కనపడుతున్నాయి? నిజంగా ధనుసు పట్టుకుందా? పట్టుకోలే. నిజంగా బాణం పట్టుకుందా? అవి పట్టుకోలే. ఏమిటి? లాగా ఉన్నాయి. ధనుస్సు లాగా ఉన్నాయి. ఏంటి? మనోరూపేక్షు కోదండ. చివరికి చెరుకు కూడా పట్టుకుంటుంది. ఈ చెరుకు కూడా పట్టుకొని ఇదే నా ధనుస్సు అంటుంది అమ్మవారు. చెరుకు కూడా పట్టుకొని ధనుస్సుట. మళ్ళీనేమో బాణం పట్టుకోవాలి కదా. బాణం అంటే ఏంటి? గట్టిగా ఉంటుంది, అది వేస్తే గుచ్చుకుంటుంది, చచ్చిపోతాడు. బాణం పట్టుకోవాల్సి వచ్చు కదా. అయ్యేటప్పటికి ఏం చేసింది? పుష్పాలు ఉన్నాయే, ఆ పుష్పాలు పట్టుకున్నది. ఇదిటే బాణం అంటే. ఇట్లే అనమాట. అంటే ఏమిటనమాట? ఇవిటే ఆయుధాలు. ఏమిటంటే విచిత్రంగా ఉన్నాయి ఈ ఆయుధాలు. ఇవే ఆయుధాలండి. ఈ ఆయుధాలతోటి బండాసురుడి మీదకి యుద్ధానికి పోతుందా? బండాసురుడు అంటే ఏమిటి? వాడు ఓ పెద్ద అస్త్రాలు శస్త్రాలు అన్ని వేసుకొని వస్తాడు. మరి అమ్మవారు కూడా అస్త్రాలు శస్త్రాలు వేసుకొని రావాలి కదా. మనకి ఎట్లా కనబడుతున్నది అంటే ఇదిగోనండి పాశము, కోదండము ఇట్లా కనబడుతున్నది అని వరుసగా 8 రాగస్వరూప భాషాఢ్య క్రోధాకారాంకు సోజ్వల మనోరూపేట్టు కోదండ పంచతన్మాత్ర సాయక. ఇది తర్వాత క్లాసులో. ఇది ఇంకా ఇక్కడన్నీ ఉపనిషత్తులు వస్తాయి. ఇక్కడ అమ్మవారు ఏంటంటే దర్శనం ఏంటంటే మొట్టమొదటి మనకేమిస్తున్నది అంటే నీలో ఉన్నటువంటి అజ్ఞానం అనేటువంటిది పోయి జ్ఞానాగ్ని ప్రవేశించాలి. జ్ఞానాగ్ని ప్రవేశిస్తున్నప్పుడు జ్ఞానాద్ధేవతు కైవల్యం అని మొట్టమొదటి అమ్మవారి దర్శనం ఎందో తెలిసిన లలితా పరమేశ్వరి యొక్క దర్శనం యొక్క లక్ష్యము మోక్షలక్ష్మి. మోక్షమును పొందటమే అమ్మవారు మొట్టమొదట మనకు ప్రదర్శిస్తున్నటువంటి సాకార రూపము. అది అమ్మవారు ఏమంటుంది? జీవుడా, జీవుడు నీవు, జీవాత్మవి. నీలో స్వస్వరూపం ఉన్నది, నేనే ఉన్నది. నీలో ఉన్నటువంటిది ఎవరు? నేనే. కానీ మధ్యలో పొర ఒకటి అడ్డం ఉంది. ఆ పొర తొలగించుకోరా. పొర తొలగించుకోవటానికి ఇదిగో నా యొక్క సాకార రూపాన్ని అర్థం చేసుకొని ఈ పొర తొలగిపోతుంది. అప్పుడు భవానిత్వం దాసేమయి వితర దృష్టింస కరుణామితి స్తోత్రం వాంఛన్ త్వమేవ అని ఆ విధంగా ఇచ్చారు సౌందర్యలహరి. సౌందర్యలహరిలో ఈ భక్తుడు అడిగాట, భవాని త్వం దాసేమయి వితర దృష్టి. హే భవానీ, అమ్మవారు నా మీద కొంచెం నీ యొక్క దృష్టి చూపమ్మా అని అన్నట్ట భక్తుడు అమ్మవారి భక్తుడు అనేటప్పటికిట అమ్మవారి అవతిట, ఒరే నువ్వే నేనురా, నేనే నువ్వేను, త్వమేవాహం త్వమేవాహం త్వమేవాహం. ఇదే ఏకమేవా ద్వితీయం, అహం బ్రహ్మాస్మి తత్వమసి. అది దీని యొక్క లక్ష్యం ఎక్కడికి తీసుకుపోతాడు? తత్వమసిలోకి తీసుకుపోతాడు వ్యాసుల వారు.
తత్వమసి అనేటువంటిది ఛాందోగ్యోపనిషత్తులో చెప్పిన తత్వమసి, అది అద్వైతము. తత్వం అసి ఆ మాట కూడా పూర్తిగా దీనిలో మహావాక్యం కూడా వచ్చింది. తత్వమయీ తత్వాసన తత్వమయీ అక్కడ వస్తుంది. కాబట్టి అద్వైత తత్వాన్ని చెబుతున్నది లలితా సహస్రనామములు, అద్వైత తత్వము. దీనిలో ఉన్నది తత్వమసి అనేటువంటి మహావాక్యము ఉన్నది. అదే కాకుండా 4 మహావాక్యాలు కూడా ఉన్నాయి ఇందులో. కాబట్టి ఇందులో చెబుతున్నది ఏమిటి అంటే ఉపనిషత్తుల యొక్క సారము లలిత రహస్య సహస్రనామములు. ఉపనిషత్తుల్లో చెప్పేదంతా కూడా జ్ఞాన భాగము. ఆ జ్ఞానాన్ని పట్టుకోండి. అజ్ఞానం అనేటువంటి ఈ భండాసురుడు అనేటువంటి రాక్షసుడు బయటికి వెళ్ళిపోతాడు. అప్పుడు మీరు ఏమవుతారనమాట, విశేషంకి అసత్తులో నుంచి సత్తులోకి వస్తారు. సత్తులోకి వచ్చినప్పుడు అప్పుడు మోక్ష మార్గం కనబడుతుంటుంది. అమ్మవారిలో లయమవుతారు, అనగా మోక్షం సిద్ధిస్తుంది. అందుకోసం చెప్పారు. ఇది విశేషం. కాబట్టి దీన్ని ఇక్కడి నుంచి రేపు మళ్ళా ఈసారి వచ్చేదానిలో ఈ 2 నామాలు మనం ప్రయత్నం చేద్దాం. అంతవరకు ఈ నామాలు ఉన్నాయి చూసారు, 50 నామాలు దాకా ఉన్నాయే. ఈ 50 నామాలు మనకు రోజు చెప్పుకుంటే ఒక 15 రోజులు పడుతుంది. 50 నామాలు 15 కూడా 20 రోజులు పడుతుంది. ఇంకా రోజు చెప్పుకుంటే, ప్రతిరోజు చెప్పుకుంటే 20 రోజులు పడుతుంది 50 నామాలు. ఈ 50 నామాలు అమ్మవారి యొక్క సగుణ రూపాలు. ఆ సగుణ రూపాలలో ఉండేటువంటి విశేషాలు ఈ 50 నామాల్లో మొత్తం టెక్స్ట్ లో చెప్పినటువంటి విశేషాలు అన్ని కూడా బయటకు వచ్చేస్తాయి. అంత గొప్ప విశేషమైనటువంటి. అంతవరకు శుభం భూయాత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్వామృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. శుభం భూయాత్. ఓం